నామానికి మహిమ కలుగును గాక. మరి వధువు ఆమె తన స్థానాన్ని గుర్తిస్తుంది. దేవుడు ప్రాముఖ్యంగా స్థానమును ఆయన దాని స్థానములో ఏది దేని స్థానంలో ఉండాలో అది దాని స్థానాన్ని ఆక్రమించాలి. నిజమేనా? ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ పిలువబడ్డారు. వారందరూ రాజు సంతానం, అబ్రాహాం యొక్క సంతానం అయినంత మాత్రాన వారిని ఆయన ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టలేదు. ఆయన వారికి తూర్పులో కొందరు ఉండాలి, పడమరలో కొందరు ఉండాలి. పడమర అనేది కొందరి స్థానము, ఉత్తరం అనేది కొందరి స్థానము, దక్షిణం అనేది కొందరి స్థానము. అందరూ ఒకే చోట ఉండడానికి వీల్లేదు. దేవుడు అందుకొరకు యెహోషువ ఏం చేశాడు? వారి వారి స్థానాలను వారికి పంచిపెట్టి ఇచ్చాడు ఆయన. అలాగనే మన యొక్క యెహోషువ ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడే మన యొక్క యెహోషువ ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప యెహోషువ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే వధువును ఆయన ఆమె యొక్క స్థానంలో ఆ యొక్క స్థానంలో నిలబెడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వధువు తన స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆ స్థానంలో ఉన్న వధువు కొరకు వస్తాడు. ఆయన ఆ గజిబిజిగా గందరగోళంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను అంగీకరించాడు. ఆయన ఎందుకు ఈ సంఘ శాఖలు బుద్ధి లేని కన్యకగా ఉన్నాయి? ఎందుకంటే అవి తమ స్థానాన్ని గుర్తించనందున. ఎందుకు ఈమె బుద్ధిగల కన్యకగా ఉన్నది? ఆమె తన స్థానాన్ని గుర్తించినందున. కాబట్టి ప్రాముఖ్యంగా నిన్ను శరీర మార్పులోనికి తీసుకొని పోయేది, ఆ మధ్యాకాశానికి తీసుకొని పోయేది ఏదనగా ఆ వధువు నీవు వధువు అని భావించి నీ స్థానంలో నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆ శరీర మార్పులోనికి తీసుకొని పోతాడు. ఆయన ఆ తర్వాత నిన్ను ఆ 1000 ఏళ్ల పరిపాలనకు తీసుకొని పోతాడు. ఆయన వధువు వరుడితో ఉండబోతున్నది. వధువు వరుడు కలిసి భూమిని 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నారు. వధువు అంటే అందరూ వధువు కాదు. వాక్యం యొక్క స్థానాన్ని ఆక్రమించిన వారు, వాక్యం యొక్క స్థానంలో ఉన్నవారు, వర్తమానం యొక్క స్థానంలో నిలబడిన వారు, వారికి మాత్రమే దేవుడు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో రాణిగా ఆ స్థానం ఇవ్వబోతున్నాడు. ఆయన ఎంతమంది వర్తమాన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. మరి ఎత్తబడే కాలంలో వచ్చిన ఇదే వర్తమానంలో అత్త కోడలికి పడదు, బిడ్డకు తల్లికి పడదు. నిజమేనా? అత్తను చూసి కోడలు మూతి మార్చడం, కోడలను చూసి అత్త. కానీ మరి ఆ నోవా వర్తమానం విన్న ఆ క్రూరమైన సింహం ఏమైపోయింది? సాధు జంతువుగా దీనురాలుగా మారిపోయింది. సింహం భార్య మారిపోయారా? ఆ యొక్క ఎలుగుబంటి యొక్క భార్య మారిపోయారా? నక్క యొక్క భార్య మారిపోయారా? ఆ మగ నక్క ఆడనక్క. నక్క యొక్క బుద్ధి ఏంటిది? వైరం, చాడులు చెప్పడం నక్క యొక్క స్వభావం. హల్లెలూయా. కానీ ఆ నక్క జీవితం మారిపోయింది. దేని వలన? వారు వర్తమానం అనే ఓడలోనికి వచ్చారు. మరి ఎందుకు ఈ మూతి మార్చే కార్యక్రమాలు? దానికి గల కారణం ఏంటిది? ఇంకా ఓడలోనికి రాలేదు. హల్లెలూయా. ఆ యొక్క గొర్రె భయపడిందనట. వీడు మన వర్తమానానికి రావడం ఏంటిది? వాడు ఎట్లాంటి వాడో తెలుసా? హల్లెలూయా. లేదమ్మా, వాడు మారిపోయాడు. ఎందుకంటే వాడిని మార్చినది ఏంటి తెలుసా? ఈ వర్తమానం వాడిని మార్చింది. వాని స్వభావం మునుపటి లాగలేదు. ఇప్పుడు మనం ఎవరు కనిపించినా ప్రైజ్ లార్డ్ చెప్తాడు, వందనాలు చెప్తాడు. అయ్యా మీకేమన్నా డూ యూ హ్యావ్ ఎనీ కూల్ డ్రింక్స్? మనకేమన్నా డ్రింక్స్ కావాలంటే ఇస్తాడు. ఏదన్నా మాంసం కావాలంటే బయట నుంచి తీసుకొచ్చి ఇస్తాడు, మనల్ని చంపడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు సాయం చేయడానికే ఈ సింహం సోదరుడు ఉన్నాడు. మనకు సాయం చేయడానికే ఈ ఎలుగుబంటి సోదరుడు ఉన్నాడు. వారు ఒకే వర్తమానంలో ఉన్నారు, సోదరులుగా ఉన్నారు. వారి మధ్యలో సహోదర ప్రేమ ఉన్నది. హల్లెలూయా. కానీ ఈరోజు వర్తమానం అని చెప్పుకొని ఒకే ఇంట్లో ఉండి ఆ సింహాల కంటే, ఎలుగుబంట్ల కంటే, పురుల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు నిజంగా ఇది దేవుని గృహం అని అంటారా ఎవరైనా? ఇది దేవుని ఇల్లు అని ఎవరైనా అంటారా? కానీ నోవా ఓడను చూసినప్పుడు నిజంగా ఇది దేవుని యొక్క ఇల్లు అని ఆ రోజు అన్నారు.
ఎందుకు వారి స్వభావాన్ని మార్చింది ఏంటిది? ఆ గడియ వర్తమానము. అదేవిధంగా ఈ వర్తమానం విలియం ఆమె యొక్క క్రూర స్వభావాన్ని మార్చింది. మరి ఈరోజు ఇది ఎందుకు అత్తను మార్చలేకపోతున్నది? ఎందుకు కోడలిని మార్చలేకపోతున్నది? హల్లెలూయా. అంటే కారణం ఏదనగా నీవు పూర్తిగా ఓడలోనికి అడుగు పెట్టలేదు. ఒక కాలు ఓడలో, ఒక కాలు లోకంలో ఉన్నది. కొన్నిసార్లు వర్తమాన విశ్వాసి కనిపిస్తావు, కొన్నిసార్లు లోకము మనసుగా కనిపిస్తావు. హల్లెలూయా. దేవుడు రెండు స్వభావాలు కలిగిన వారిని ఆయన పరలోకానికి తీసుకొని పోడు ఆయన. నిజమేనా? పూర్తిగా నీవు ఇటైనా ఉండాలి, వెచ్చగైనా ఉండాలి, చల్లగైనా ఉండాలి. కానీ నులివెచ్చగా ఉంటే దేవుడు నిన్ను ఊసేస్తాడే తప్ప నిన్న ఆయన ఆ 1000 ఏళ్ల పరిపాలనకు తీసుకొని పోడు ఆయన. నువ్వు 1000 ఏళ్ల పరిపాలనకు రాలేదంటే నీ కథ ముగించబడినట్టే, నువ్వు విడవబడినట్టే. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిజమేనా? బైబిల్లో మనం ఒక స్త్రీని చూస్తాం. ఎవరామె? నయోమి. నయోమి ఎవరు? ఒక మంచి అత్త. తెలుసా? మరి అత్త అంటే ఏ విధంగా ఉండాలి? ఎవరిలాగా ఉండాలి? నయోమి లాగా ఉండాలి. నయోమి ఎన్నడూను తన యొక్క 2 కోడళ్లను దూషించలేదు. ఆ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించలేదు, బూతులు మాట్లాడలేదు, లేకపోతే సూటిపోటి మాటలతో కోళ్ళ మీద కుక్కల మీద పెట్టి మాట్లాడలేదు. ఎన్నడూ మూతి మార్చలేదు ఆమె. హల్లెలూయా. దరిద్రపు ముఖం నానా, మీరు చేయబట్టే నా కొడుకులు 2 చచ్చిపోయారు అని ఎన్నడనే అన్నదామే. ఏమన్నది? కొడుకులు చనిపోయినా, భర్త చనిపోయినా ఆమె అనేది నా కుమార్తెలారా. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా నీకు? నీ కుమారుడైనప్పుడు నీ కోడలు కాదు ఆమె. ఆమె నీ కుమార్తెగా మారుతూ ఉన్నది. ఎందుకనంటే ఆమె ఆయనలో భాగమై ఉన్నది. కానీ నీకు ఈ బయలుపాటు లేదు. హల్లెలూయా. చూడండి, పాస్టర్కి నా గురించి ఎవరు చెప్పారు అంటే అంత హౌలేగాడా పాస్టర్కి పరిశుద్ధాత్మ నడిపింపు లేదా? నీ గురించి ఎవరో చెప్తే నాకు తెలుసదా? ఏ కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు తెలియకపోతే మరి మీరెట్లా విశ్వాసం, నేనెట్లా పాస్టర్ని? హల్లెలూయా. ఎవరి గృహంలో ఏం జరుగుతుందో పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. ఆయనే మన యొక్క బోధకుడై ఉన్నాడు. నీవు ప్రార్థన చేయలేదా ప్రభువా నాతో మాట్లాడమని? నీ గురించి మాట్లాడితే ఎవరు చెప్పారు? బుద్ధి జ్ఞానం ఉందా నీకేమన్నా? బుద్ధి జ్ఞానం ఉందా అంటాను నేను. యూదులు అదే చేశారు. మెస్సయ్య ప్రభువా రావా 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 అంటే వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఏం చేశారు? శిలువ కేసు కొట్టారు. నువ్వు కూడా మాట్లాడు అంటే నీ గురించే మాట్లాడతాడు ఆయన. మాట్లాడిన తర్వాత ఎవర్రా చెప్పింది నా గురించి? బుద్ధి జ్ఞానం. నువ్వు చేసిన ప్రార్థన ఏంటిది చెప్పండి? నువ్వు చేసిన ప్రార్థన ఏంటిది? దేవుడు కాదా మాట్లాడేది? అంటే పాసర్ పనికి రానోడిని దేవుడు ఇక్కడ పెట్టి మరి పనికి రానోడి దగ్గర వినే నీకు పరలోకం ఎట్లుంది అనుకుంటున్నావు? నీకే అంత తెలివి ఉంటే మరి పరిశుద్ధాత్మ ఎంత ఉండాలా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అత్తలు ఎప్పుడు అంతే లోకబత్తలు. కానీ వర్తమాన అత్తలు ఎట్లుంటారంటే వారు నయోమిలాగా ఉంటారు. కష్టపడిందంతా రోగం వచ్చినప్పుడేమో కోడలు చూడాలి. కానీ ఈమె డబ్బంతా తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? కూతురికి ఇవ్వాలి. అదే వర్తమానం తెలివి, అదే వర్తమాన విధానం, అదే. హల్లెలూయా. ఈరోజు ఎందుకు నువ్వు మారలేకపోయినావు? ఎందుకు మనం ఈ తేడాన్ని చూపిస్తున్నాం అంటే నీ లోపలికి ఇంకా దేవుడు లేడని దాని అర్థం. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. నువ్వేం చేయాలంటే నీ కొరకు, ఎందుకంటే బైబిల్లో స్త్రీల ఎవరి పేరు రాయబడలేదు. ఎందుకంటే దేవుడు పురుషులను మాత్రమే లెక్కించాడు ఆయన. కాబట్టి నువ్వు ఎవరిని గౌరవించాలంటే కొడుకును తప్పకుండా గౌరవించాలి. అందులో ప్రాముఖ్యంగా వాక్యానికి లోబడే కుమారుడికి ప్రాముఖ్యంగా నీవు గౌరవం ఇవ్వాలి. అతనికి నువ్వెంతో రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది ఎక్కడ అన్యాయం సార్? 2 కొడుకులు సమానమే. అయితే రిబ్కా దగ్గరికి పోదప్పా. రిబ్కా ఏశావును ప్రేమించకుండా యాకోబుని ఎందుకు ప్రేమించింది చెప్పండి?
మరి నీకు అంత ప్రేమ ఉంటే బైబిల్ ఎందుకు లేదు అంటే రిబ్కా ఏమన్నా తేడా మనిషా? హల్లెలూయా. ఆమె వర్తమానము మనిషి. ఆమె ఎలియాజరు యొక్క వర్తమానానికి నీరు పోసిన ఆమె, వర్తమానం ద్వారా తన ప్రియుడి దగ్గరికి వచ్చిన ఆమె. హల్లెలూయా. దేవుడు అందుకొరకే రిబ్కాకు ముందే చెప్పేశాడు ఏమని, నేను యాకోబును ప్రేమించాను. ఎందుకు యాకోబును ప్రేమించాను? యాకోబు నన్ను ప్రేమిస్తున్నాడు, నా వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకొరకే రిబ్కా ఎల్లప్పుడూ యాకోబుని ప్రేమించింది. కానీ నీవు మాత్రం దేవుని ప్రేమించిన వారికి ప్రేమించు. నీ డబ్బునంతా తీసుకెళ్ళి వాళ్ళకు తగలబెట్టు. అదే ఈరోజు వర్తమానంలో ఉన్న ఈ ముసలోళ్ళకు ఉన్న బయలుపాటు. హల్లెలూయా. దేవుని నామానికి. కానీ నయోమి ఏం చేసింది? నా కుమార్తెలారా అన్నది. మరి నువ్వు కుమార్తెను ఏదో పరాయింటి స్త్రీగానే చూస్తున్నావే తప్ప నీ యొక్క కోడలని పరాయింటి స్త్రీగానే. శర్మిల ఏమన్నా అడిగితే చెప్తుంది, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల. ఆమె చెప్పిన తర్వాత నాకు తెలిసింది ఆడపిల్ల అంటే ఇక్కడ ఆమె అమ్మాయి కాదట, ఆమె ఆడపిల్ల, పరాయింటి పిల్ల. హల్లెలూయా. కానీ కోడలు అయితే నీ కుమార్తె పరాయింటి బిడ్డ కావచ్చు, కానీ నీ కోడలు నీ సొంత ఇంటి బిడ్డ. ఎందుకు? వాక్యము మనకు బయలుపాటిచ్చింది. ఏమనిచ్చింది? ఆదాములో నుండి చెప్పండి అవ్వ తీయబడింది. కాబట్టి ఆదాముకు వేరుగా స్త్రీ లేదు, స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. హల్లెలూయా. నీవు నీ కుమారుని ఎంతైతే గౌరవిస్తున్నావో కోడల్ని కూడా అదే విధంగా గౌరవించాలి. ఎందుకు? ఆమె నీ కుమారులో భాగమై ఉన్నది. ఆయన నీకు కుమారుడైనప్పుడు నీ కోడలు నీకు కుమార్తె అవుతుంది. ఎట్లయితుంది అంటే నయోమిని పోయి అడుగు. ఆమె ఏమన్నది? కోడలని చెప్పలేదు ఆమె, నా కుమార్తెలారా అన్నది. హల్లెలూయా. ఎప్పుడు ఆమె కోడలని గౌరవించింది. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. చూడండి ఆమె జీవితంలో ఈ రోజుకి మనం నయోమి గురించి ఎందుకు మాట్లాడుతున్నాము? ఆమె ఆ కోడళ్లకు మంచి తల్లిగా ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఆ యొక్క భర్త లేకపోయినా కానీ ఆమెను గౌరవించి ఆమె చక్కగా ఒక మంచి ఆ బోయజును పెళ్లి చేసుకునేంత వరకు ఆమె చక్కని ఆ యొక్క తల్లిగా ఉన్నది ఆమె. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈరోజు అత్తలు ఇప్పుడు మారాలి ఖచ్చితంగా. ఎట్లా రావాలి? ఏ స్థానానికి రావాలి? నయోమి యొక్క స్థానానికి రావాలి. వాక్యమేనా? అది వర్తమానమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి అందుకొరకే ఆ నయోమిని చరిత్ర గుర్తుపెట్టుకున్నది. ఆ అత్తను గౌరవించిన ఆ రూతును చరిత్ర గుర్తుపెట్టుకున్నది. ప్రవక్త అన్నాడు, అహంకారులను గర్విష్ఠులను చరిత్ర ఎన్నడూను గుర్తుపెట్టుకోదు, కానీ దీనులను చరిత్ర ఎల్లప్పుడూ కొనియాడుతుంది అన్నాడు ఆయన. అందుకొరకే చరిత్ర ఇప్పటికీ నయోమిని కొనియాడుతూ ఉన్నది. హల్లెలూయా. ఆ రూతును కొనియాడుతూ ఉన్నది. నిజమేనా? వినుట ద్వారా విశ్వాసం కలుగును. కానీ ఒక రాహబ్ అనే వేశ్య, ఆమె ఒక క్రైస్తవురాలు కాదు, వాగ్దానం ఆమెకి లేదు. దేవుడు బలమైన హస్తము చేత రాహబును రక్షిస్తానని చెప్పలేదు ఆయన. కానీ అబ్రహాము సంతానానికి మాత్రమే రక్షణ ఉందని చెప్పాడు ఆయన. బోర్ అనిపిస్తుందా అండి? హల్లెలూయా. ఆ 20 లక్షల మందికి మాత్రమే వాగ్దానం ఉన్నది. కానీ ఈ స్త్రీ ఒక అన్య స్త్రీ, ఒక వ్యభిచారిణి, ఒక విగ్రహారాధికురాలు. కానీ ఎప్పుడైతే ఈ 20 లక్షల మంది మోసేతో ఉన్నా ఆ మోసేలో ఉన్న వర్తమానము వారిని ఉత్తేజపరచలేదు, వారిని సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ఆయక ఎక్కడో ఉన్న రాహాబు ఎప్పుడైతే ఆ నోట ఈ నోట వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆమెను ఆ యొక్క కార్యాలు ఎంతో ఆకర్షించాయి. ఆ దేవుడు నాకు కావాలి, ఆ ప్రజలతో నేను కూడా ఉండాలి, వారి దేవుడే నా దేవుడుగా ఉండాలని కోరుకున్నది ఆమె. హల్లెలూయా. ఆ ఇద్దరు వర్తమానికులు వచ్చినప్పుడు ఆమె అన్నది,
అయ్యా మీ దేవుడు భయంకరమైన దేవుడు, ఆశ్చర్యకరాలు జరిగించే దేవుడు, మీ ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క వినుట ద్వారా విశ్వాసం కలుగునని వాక్యంలో ఉందా? ఆమె విన్నది, ఆమె దేవుణ్ణి ప్రేమించింది. నిజమేనా? ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? ఆ వర్తమానికులను చేర్చుకున్నది. అందుకొరకే ఆమె ఆ ప్రజలతో కూడా గుర్తించబడింది. హల్లెలూయా. ఆ 20 లక్షల మందికి లేని స్థానము రాహాబుకున్నది. ఆ రాహాబు ద్వారానే బెత్లెహేము కనుగొనబడింది. ఆ సల్మాను ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏదనగా ఆమె దేవుని ప్రేమించే హృదయం ఆమెకున్నది. హల్లెలూయా. దేవుని ప్రజలను ప్రేమించే హృదయం ఆమెకున్నది. అందుకే రాహాబు ఇప్పటికీ చరిత్రలో మాట్లాడబడుతూ ఉన్నది. ఆమె ఏదైతే విన్నదో దానికి ఆమె లోబడింది. ఆ వర్తమానికులు చెప్పారు, నీ కిటికీకి ఎర్రని దారం కట్టమన్నారు. ఆమె విన్న తర్వాత ఏం కలిగి ఉన్నది? పట్టింపును కలిగి ఉన్నది. అందుకొరకే ఆ దీనురాలిని దేవుడు ఎంతో హెచ్చించాడు. సోదరుని, నిన్ను దేవుడు హెచ్చించాలంటే, ఆయన తన సింహాసనం పైన నిన్ను కూర్చోబెట్టాలంటే నువ్వు తప్పకుండా ఆ చరిత్రలో జరిగిన ఆ స్త్రీల గురించి నీకు తెలిసి ఉండాలి. వారిని దేవుడు ఎందుకు మర్చిపోలేదు, చరిత్రలో వారిని ఎందుకు భద్రపరుచుకుంటూ వచ్చాడు ఆయన, అది నువ్వు తప్పకుండా దాన్ని తెలుసుకొని ఉండాలి. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఒకసారి చదువుతారా? ఆ మూల వాక్యం చదువుతారా? చదవండి సార్. ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును. హల్లెలూయా. అనునదియు వింటున్నారా? స్త్రీలు పురుషులు వింటున్నారా? ప్రభు నామాన్ని మీరు అందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే మరి ఏం చేయాలి? ఆ లోకపు స్వభావం నుంచి మనం దూరంగా రావాలి. లోకపు అత్త ప్రవర్తించినట్టుగా నీవు ప్రవర్తించడానికి లేదు. లోకపు అత్తలు ఏం చేస్తారు? కోడలను ఏం చేస్తారు? ఒక రకంగా వేరే విధానంలో చూస్తారు. కానీ నీవు వారిలాగా ఉండకూడదు. నిజమేనా? లోకపు కోడలను ఏం చేస్తారు? అత్తను రాసి రంపాన పెడతారు. నిజమేనా? కానీ నీవు ఆ విధంగా ఉండకూడదు. దేవుని వాక్యం అదేనా చెప్పేది? దుర్నీతి నుండి తొలగిపోవలెను. ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. ప్రతివాడు, స్త్రీ అని లేదు, పురుషుడని తేడా లేకుండా ప్రతివాడు తొలగిపోవలెను. అనునదియు దానికి ముద్రగా ఉన్నది. హల్లెలూయా. ఉన్నారందరు ఇక్కడ? మరి సజీవ సాక్షి ఎవరైతే దేవుని పక్షాన నిలబడతారో దేవుడు వారి పక్షాన నిలబడతారు. నిజమేనా? హల్లెలూయా. నన్నెవరు పట్టించుకోవట్లేరు. నిన్నెవరు పట్టించుకోవాలి? దేవుడే నిన్ను పట్టించుకోవాలి. మరి ఆ యొక్క యోసేపు దేవుని కొరకు నిలబడ్డాడా? నిజమేనా? అతడు దేవుని కొరకు నిలబడినప్పుడు అతని పక్షాన దేవుడే నిలబడి ఉన్నాడు. యోసేపును ఏ మనిషి హీరోని చేయలేదు. నన్ను పట్టించుకోండి అయ్యా, నన్ను చూడండి అయ్యా, నా బ్రతుకు నేను బానిసను ఏడవలేదు ఆయన. కానీ అతడు దేవుని కొరకు ఏది ఉన్నా లేకున్నా ప్రతి సమయంలో దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. అందుకొరకే దేవుడు ఆ యొక్క దేశం కాని దేశంలో యోసేపును హీరోగా నిలబెట్టాడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు చాలా మంది పురుషులు దేవుని కొరకు నిలబడడానికి రారు. మరి భార్య లెక్క చేయాలట, బంధువులు లెక్క చేయాలట. ఎవరు లెక్క చేసేది? దేవుని దగ్గర నువ్వు ఎవరు ఏమనుకున్నా గట్టిగా నిలబడితే, ఐగుప్తు దేశమంతా యోసేపుకు వ్యతిరేకమైన, నిజమేనా? దేవుడు అతనిని ఆ దేశంలో గొప్ప చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు భార్యల దగ్గర ఈ పురుషులు ఓడిపోవడానికి గల కారణం అదే. కానీ యోసేపు తిండి ఉన్నా లేకున్నా ఏదేమైనా ఆయన ప్రారంభం నుంచి దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన చరిత్ర ఎన్నడూను తప్పిపోదండి. ఈరోజు యోసేపుతో నిలబడిన దేవుడు ఇంకా ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి అందుకొరకే ఆయన ప్రతి పాపం నుంచి ఆయన దూరంగా పారిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ యొక్క పోతిఫర్ యొక్క భార్యతో పాపం చేయడానికి అవకాశం ఉన్నది, అయినా కానీ అతడు దానికి లొంగలేదు. ఆయన దుర్నీతి నుంచి పారిపోయాడు ఆయన. అందుకొరకే మన బంధువులు మనపైకి ఒత్తిడి తీసుకొని వస్తారు. యేసేపుకు ఒక పరీక్ష ఉన్నట్టుగా మనకు కూడా ఒక పరీక్ష ఉంటుంది. విలియం బ్రెనామ్కు ఒక పరీక్ష ఉన్నట్టుగా మనకు కూడా పరీక్ష ఉంటుంది. హల్లెలూయా. సహోదరి, నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ యొక్క నీ కోడలతో నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావు? సహోదరి, కోడలైనా నిన్ను కూడా పరీక్షిస్తాడు ఆయన. నీవు నీ అత్తతో ఎలాగ ప్రవర్తిస్తావు? వర్తమాన ప్రకారం ప్రవర్తిస్తావా, లేదా ఆ లోకపు స్త్రీల వల్లే ప్రవర్తిస్తావా? దేవుడు నిన్ను పరీక్షిస్తాడు ఆయన. యేసేపును పరీక్షించిన దేవుడు ఆ యొక్క పోతిఫర్ భార్యతో వ్యభిచరిస్తాడా లేకపోతే పారిపోతాడని దేవుడు పరీక్ష పెట్టాడు అక్కడ. నిజమేనా? అదే పరీక్షించే దేవుడు ఇంకా మనకున్నాడు. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. కానీ మనమేమనుకుంటున్నాం, వాడు డబ్బులు ఇస్తే ఈడు డబ్బులు ఇస్తే, వాళ్ళు పొగిడితే వీళ్ళు పొగిడితే మనకేదో వస్తుంది అనుకుంటున్నాం. ఎవరు పొగిడితే ఎవరు మాటలు చెప్తే మనకేమీ రాదు. ఒకే ఒకటి, రహస్యమందున్న దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సరే, ఒకసారి చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ఇప్పుడు ఎవరో గుర్తించాలని అనుకోలేదు యేసేపు. ఉన్నారా సార్ ఇక్కడ? మనం ఎవరో మనిషిని సంతోషపెట్టేదానికి మనం ఇక్కడ లేం. ప్రభు దృష్టికి రహస్యంగా ఉన్న దేవుడు మనల్ని చూస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఎవరు హెచ్చించాలి చెప్పండి? మనకు డబ్బు ఇవ్వాలని ఎవరు ఇవ్వాలి? మనకు పేరు రావాలని ఎవరు ఇవ్వాలి? హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సార్, ఏదో ఆశీర్వాదం అనేది ఏదో రాత్రికి రాత్రే లాటరీ లాగా కలిసి వచ్చేది కాదు. ఈరోజు మనుషుల పైన ఒక దయ్యం పనిచేస్తుంది. రాత్రికి రాత్రే ధనవంతులు కావాలి, మనం బీరువా నిండా డబ్బులు వచ్చేయాలనే ఆశ కలిగి ఉన్నాను. అట్లా జరగదండి. నిజమేనా? అది లోకానికి జరిగితే జరగవచ్చు, కానీ నీవు ప్రభు దగ్గర కనిపెట్టాలి. దేవుని బిడ్డవైతే నీ ఆశీర్వాదం దేవుని దగ్గర ఉన్నది. ప్రభువా, నీవే నన్ను దీవించాలని నువ్వు ప్రార్థన చేయాలి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. 10వ వచనం మళ్ళీ చదవండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ఉన్నారా? స్త్రీలు దేవుని ఎదుట తగ్గించుకోవాలి, పురుషులు దేవుని ఎదుట తగ్గించుకోవాలి. నిజమేనా? కాబట్టి దేవుడు మన ఓపికను, మన సహనాన్ని, మన ఓర్పును చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటి వరకు మనం సహించాలి? మన ప్రాణం పోయేంత వరకు మనం సహించాలి. తుద మట్టుకు మీరు సహించిన ఎడల అని బైబిల్లో చెప్పింది. నిజమేనా? అది మనము ఆయన ఎదుట దీనులుగా ఉంటే అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎక్కడికి? తన్ను తాను తగ్గించుకున్న ఆ దేవుని కుమారుని దేవుడు ఎక్కడికి హెచ్చించాడు? సింహాసనం పైకి హెచ్చించాడు ఆయన. నిజమేనా? కుడి పార్శ్వమున కూర్చోబెట్టాడు ఆయన. ఎందుకు? ఆయన ప్రభు ఎదుట తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు. ఆయన మరణం నుండి రక్షించగల వానికైనా యాచనలతోనూ ఆ యొక్క రోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన అందుకే ఆయన ప్రభు చేత అంగీకరించబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రథమ కుమారుడు. ఆయన పంటలో ప్రథమ పంట ఆయనే. ఆయన మనకు మాదిరే ఉన్నాడు. ఆయన వలె మనం ఉండాలి. నిజమేనా? హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఆ తర్వాత 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు చూడండి, యేసేపు నీకేం పర్వాలేదురా, ఏం ఏడో బాకు, నువ్వు ఆడికి అడుగు పెట్టడమే ఆలస్యం, నిన్ను హీరోని చేస్తాను అన్నాడా? అసలు దేవుడు అతని దగ్గరికి రాలేదు. నిజమేనా? చాలా కాలం ఆయన బానిసగా ఉన్నాడు అక్కడ, కానీ దేవుడు అతనిని పట్టించుకోలేదు. అతని ఓర్పును ఆయన పరీక్షించాడు. ఆయన అతని యొక్క ఆఖరిని పరీక్షించాడు. ఆయన
అతడు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాడు. ఆయన అన్నిటి సమయంలో దేవుడు అతడు పట్టించుకున్నట్టుగానే ఉన్నాడు. కానీ అన్ని విషయాలలో మరి యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఏదో నువ్వు హెచ్చించబడాలంటే రాత్రికి రాత్రి జరిగే కార్యాలు కావు ఇవి. నువ్వు విశ్వాసి అంటే ఏదో ఒక రోజుతో అయిపోయే కార్యం కాదు అది. నీ జీవిత కాలం అంతటా నువ్వు దేవుని కొరకు కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు. ఇప్పుడు యోసేపును ఆయన తగిన సమయం కొరకు వేచి చూశాడు. యోసేపు అన్నిటిలో ఆయన ఓర్చుకుంటూ వచ్చాడా? అప్పుడు దేవునికి సమయం వచ్చింది. తగిన సమయంలో ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ దేశంలో ఆయన ఫరోగా నియమించాడు. మరి ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుందా? ఆ సమయం దేవుడు మనకి ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. నీవు దేవుని దాటి ముందుకు పోయి నువ్వు ఏం చేయలేవు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు ఆయన. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నాడు ఆయన. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అన్నాడు ఆయన. కాబట్టి ద్రాక్ష తీగ ద్రాక్షవల్లితో ఉండాలి. ఆ ద్రాక్షవల్లిలో ఉన్న రసాన్ని నీవు తీసుకుంటూ ఉండాలి. అప్పుడే నీకు నిత్య జీవమై ఉన్నది. కాబట్టి నువ్వు స్త్రీవైనా పురుషుడవైనా దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. ఆయన హెచ్చించేంత వరకు నువ్వు ఆగాలి. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క దానియేలును కూడా దేవుడు అదే చేశాడా? తగిన సమయంలో దానియేలును హెచ్చించాడు ఆయన. తగిన సమయంలో ఆ షడ్రక్ మెషక్ ఆ యొక్క అబేద్నెగోలను ఆయన హెచ్చించి ఉన్నాడు ఆయన. కాబట్టి వారికి ఒక సమయం ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక సమయం నిర్ణయించి ఉన్నాడు. అందుకొరకే మనం ఓపికతో కనిపెట్టి ఉండాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవేవి లేకుండా ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుందని అంటే నువ్వు వాక్యంలో ఆ చరిత్రలో ఉన్న పురుషుల జీవితాలను నువ్వు తప్పకుండా తెలుసుకొని ఉండాలి. వారి జీవితాల్లో దేవుడు ఎట్లా కార్యాలను జరిగించాడు అది నీకు తెలిసి ఉండాలి. అది తెలుసుకోకుండా ఏదో పోతున్నాం సార్, వర్తమాన విశ్వాసిని, వర్తమానం అని పేరు చెప్పుకుంటే నీకు ఏం ఉపయోగం లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకు ఆ తూర్పు దేశపు జ్ఞానులు దేన్ని కనిపెట్టారు? ఆ నక్షత్రాన్ని కనిపెట్టారు. ఆ నక్షత్రం అంటే ఎవరో కాదు సార్, అది దేవుని యొక్క మాట. అది నక్షత్రం తనందుడు తాను వచ్చిందా? అది దేవుని మాటలో నుండి వచ్చింది. వారు నక్షత్రాన్ని కనిపెట్టారంటే దేని కనిపెట్టారు? దేవుని మాటను కనిపెట్టారు. వారికి నక్షత్రం అప్పటికప్పుడే వచ్చింది కాదు. అది వారి యొక్క ముత్తాతలు ఎదురు చూస్తూ వారి ముత్తాతలు ఆ యొక్క సమాధి చేయబడ్డారు. వారి యొక్క కుమారులు సమాధి చేయబడ్డారు. ఆ కుమారుల కాలంలో మన ముత్తాత ఎదురు చూసి చచ్చిపోయిండ్రు. ఈ నక్షత్రం లేదు, గిచ్చత్రం లేదు అని అనలేదు వారు. మన తాతలు చెప్పింది సత్యము, దేవుని వాక్యం సత్యము. అది మన తాతల కాలంలో జరగకపోయినా, మన తండ్రుల కాలంలో జరగకపోయినా, అది మన కాలంలో జరగలదు. అది వారు ఆ మాటను పట్టుకొని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయం రానే వచ్చింది. చూడండి ఎంత ఓపిక ఉంటే దేవుడు వారికి ఆ నక్షత్రాన్ని ఇవ్వాలి. ఏముంది సార్, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఏదో రాత్రికి రాత్రి జరిగిన కార్యం కాదు అది. ఎన్నో రోజుల నిరీక్షణ, ఎన్నో రోజుల ఓర్పు, సహనం అది. అందుకే ఆ దావీదు కుమారుడిగా పుట్టిన యూదుల రాజు దగ్గరికి ఆ నక్షత్రం వారిని నడిపించి ఉన్నది. నిజమేనా? అందుకొరకే నీకు ఒక నక్షత్రం కావాలి. ఇప్పుడు నీవు కూడా ఒక నక్షత్రాన్ని వెంబడించాలి. ఆ నక్షత్రమే ఈ గడియ వర్తమానికుడు విలియం బ్రెన్హామ్. నిజమేనా? ఈరోజు మనుషులకు దేవుని చేతిలో ఉన్న నక్షత్రము తెలియకుండా పోయింది. కానీ ఆ ప్లాస్టిక్ నక్షత్రాన్ని ఇంటిపై పెట్టుకున్నారు. నిజమేనా? వారికి వాస్తవం లేదు కానీ ఒక భ్రమ అనేది వారికి ఉన్నది. ఆ ప్లాస్టిక్ నక్షత్రం అనేది ఒరిజినాలిటీ కాదది. కానీ దేవుడు తన చేతిలో 7 నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు దేని చూడమంటున్నాడు? ఆయన చేతిలో ఉన్న, చెప్పండి సార్, మొద్దులు చెప్పండి, నా చేతిలో ఉన్న 7 నక్షత్రముల సంగతి రాయము. సంగతి ఏంటి సంగతి?
ఏడవ నక్షత్రము సంగతి నీకు కావాలి. ఒక సంగతి వచ్చిందనంటే ఆ సంగతులు మనకు తెలియాలి. ఆయన రాయమన్నాడంటే ఆ రాసిన సంగతులు నీకు తెలియాలి. హల్లెలూయా. కానీ ఈరోజు ఏడో నక్షత్రము అంటే ఎవరో తెలియదు, ఆయన ఎక్కడ నిలబడుకొని ఉన్నాడో తెలియదు. 7 సంఘాల మధ్య సంచరించువాడు చెప్పు. ఆయన 7 సంఘాల మధ్యలో ఆయన తిరుగుతూ ఉంటే, హల్లెలూయా, ఈ కోట్ల కొలది సంఘాలలో ఎవరున్నారు? మరి ఆయన ఇక్కడ ఉన్నాడంటే అక్కడ లేడని అర్థము. నిజమేనా? హల్లెలూయా. ఆయన యాకోబుతో ఉన్నాడు అంటే ఐగుప్తులతో లేడని అర్థము. నిజమేనా? ఆయన 7 ఆ సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన ఆ 7 నక్షత్రాల యొక్క వర్తమానం ఆయనదే. నిజమేనా? అందుకొరకే విలియం బ్రెనామ్ ఏం చేశాడనంటే తనకంటే ముందున్న నక్షత్రాన్ని వెంబడించాడు. ఆయన నేను పౌలు గారు క్రీస్తుని పోలి నడిచాడు, నేను పౌలుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవమన్నాడు ఆయన. అందుకొరకే వారు ఒకరికొకరు నక్షత్రమై ఉన్నారు, వారు ఒకరికొకరు వెంబడించి ఉన్నారు. అందుకొరకే ఈరోజు మనకు కూడా ఆ పరిశుద్ధుల యొక్క జీవితాలు మనకు ఒక నక్షత్రంగా ఉండాలి. హల్లెలూయా. అనేకులు ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశించదరని దేవుని వాక్యం చెప్పింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? చూడండి, దయ్యము మరి ఎంత ప్రభావవంతమైనదో. ఆ రోజు నిమ్రోదులో ఉన్న దయ్యము ఆ రోజు ఉన్న అన్ని రాజ్యాలను ఏకం చేసి ఆ బాబేలు గోపురం కట్టేటట్లుగా చేసింది. అదేవిధంగా ఆ యొక్క కాన్స్టాంటినోపిల్లో ఉన్న లేదా ఆ తర్వాత వచ్చిన ఆ రాజులు క్రిస్మస్ను తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇది ఏ ఐక్యత? ఇది క్రిస్మస్ను చేసే ఐక్యతే తప్ప వాక్యము కొరకైన ఐక్యత కాదు ఇది. వారు బాబేలు గోపురం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పరలోకపు మార్గం. అది పరలోక మార్గం కాదు, అది పాతాళపు మార్గం. అది ఈరోజు నిజమైన ఐక్య క్రిస్మస్ అని చేస్తూ ఉన్నారు. ఐక్య క్రిస్మస్ ఎప్పుడా చేసింది? చెప్పండి, ఎక్కడ జరిగింది ఐక్య క్రిస్మస్? బాబేలు దగ్గర వారందరిని నిమ్రోదు ఐక్యపరిచి ఉన్నాడు. అదే ఆత్మ కాలంలో ప్రయాణం చేసి ఇప్పుడు చివరి కాలానికి వచ్చేసింది. అందరూ ఇప్పుడు ఈ క్రిస్మస్ పేరిట అందరూ ఏకమవుతూ ఉన్నారు. అర్థం కావట్లేదా? ఐక్య పాస్టర్ ఫెలోషిప్లు, ఐక్య క్రిస్మస్లు రేపు ఒకడిని రంగం మీదకి తీసుకొని రానున్నది. ఈరోజు ఈ ఐక్య క్రిస్మస్ ముసుగులో పోపు రానే ఉన్నాడు. మన వర్తమాన చర్చిలు తాళాలు వేయబడబోతున్నాయి. హల్లెలూయా. ఈ వర్తమానం కరువు రాబోతున్నది. అందుకొరకే ఈ పుస్తకాలు లాక్కుంటారు, ఈ మెసేజ్ డబ్బులు పోతాయి, అన్నీ పోతాయి. అయితే అందుకొరకే సోదరుడు ఎప్పుడే నువ్వు దీన్ని చదివి నువ్వు లోపల పెట్టుకుని ఆ తర్వాత నెమరు వేయాలి. ఇప్పుడు నువ్వు దీన్ని స్టోర్ చేసుకోవాలి ఆ పొట్టలో. ఆవు ఏం చేస్తుంది? అది మొత్తం కడుపులోకి తీసుకొని ఆ తర్వాత మెల్ల కూర్చొని వాటన్నిటిని తీసుకొని అది నెమరు వేస్తూ ఉంటుంది. అందుకొరకే పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు? నెమరు వేసే వాటిని మాత్రమే తినమన్నాడు ఆయన, మిగతావి మీకు హేయమైనది అన్నాడు ఆయన. కాబట్టి దేవునికి ఎవరు కావాలి? నెమరు వేసేవారు కావాలి. వర్తమానం స్టోర్ చేసుకోవాలి ఆ తర్వాత. అందుకొరకే పంది హేయమైనది ఎందుకు అన్నాడనంటే దానికి తినడం తప్ప నెమరు వేయడం రాదు, అందుకే హేయమైనది అది. అంతే తప్ప పంది మాంసం తింటే పురుగులు వస్తాయి, గిరుగులు వస్తాయి, ఇవన్నీ తొండి మాటలు ఇవి, దయ్యం మాటలు ఇవి. హల్లెలూయా. మనకు తెలియాలి, ఏమైనా తెలియాలంటే శాస్త్రవేత్తలకు పురుగులు ఉంటాయి కాబట్టి తినకూడదని అవన్నీ ఆ తలకాయ లేని మాటలు అవి. దేవునామానికి మహిమ కలుగును గాక. బైబిల్ ఎక్కడైనా ఉందా పంది మాంసం తింటే పురుగులు వస్తాయని? మరి దేవుడే చెప్పినప్పుడు నీకెట్లా తెలిసిందిరా? దేవుడు పవిత్రపరిచాడు, ఏదైనా తినవచ్చు. నీకు తినాలంటే తొండని తినవచ్చు, బలిని తినవచ్చు. చైనా వాళ్ళు బైబిల్ని కష్టంగా పాటిస్తున్నారు. వాళ్ళు వానపాము, బొద్దింక, ఎలుక, గబ్బిలము అన్నీ. మనం దేవుని బిడ్డలమని చెప్పుకొని అవును యెహోవా దేవుడు తినలేదా? మరి నువ్వు ఆయన కంటే గొప్పోడివా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సరే చూడండి, అక్కడ దేవుడు తప్పకుండా ఆ తగిన సమయం కొరకు ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దానియేలు ఆ యొక్క సమయం కొరకు, ప్రభువా నన్ను ఏ విధంగా అయినా ఈ రాజ్యంలో నన్ను ఒక స్థానం ఇవ్వు ప్రభు అని దానియేలు అడగలే. కానీ దేవుడే ఆ స్థానం ఇచ్చి ఉన్నాడు. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభువా మాకు ఒక హోదా కావాలని అడగలే వాళ్ళు, కానీ ఆ స్థానము దేవుడే ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? మరి మనం బైబిల్లో చూస్తాం, ఆ యొక్క సీమోను యొక్క ఇంటిలో ఆ స్త్రీ పాపాత్మురాలు ఆ యొక్క ప్రభు యొక్క పాదాల మీద పడి ఆమె తన తప్పిదాలన్నిటినీ ఒప్పుకొని ఏడుస్తూ ఉన్నది ఆమె. హల్లెలూయా. అందుకే దావీదు రాశాడు, తన పాపముల విషయమై ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరు ఆమె నిర్దోషి అని తేల్చింది? ఎవరు? ఆ గొప్ప యెహోవాయే. ఆమె ఎంతగా ఏడ్చిందో ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆయనను ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వారి పాపాలు క్షమిస్తాడు ఆయన. నిజమేనా? దేవునామానికి స్తుతి కలుగును గాక. అక్కడ ఆ సీమోని ఇంటిలో ఎందరో పరిశుద్ధులు, మంచి బట్టలు వేసుకున్న వారు, ఏ దొంగతనం చేయని వారు చాలా మంది ఉన్నారు. కానీ వారు ప్రభు యొక్క పాదాల మీదకి రాలేదు కాబట్టి వారి పాపాలు అలాగే నిలబడ్డాయి. కానీ ఈమె యొక్క జీవితము పరిశుద్ధంగా మారిపోయింది. ఆ వ్యభిచారిని మరలా తిరిగి ఎన్నడన్నా మళ్ళీ తిరిగి ఆ వెనకటి పాపానికి పోయిందా? అందుకొరకే ఏం రాస్తున్నాడు పౌలు గారు తిమోతికి? ప్రభు నామాన్ని ఒప్పుకొని వాడెవడో వాడు దుర్నీతి నుంచి తొలగిపోవలేను. కాబట్టి ఎవరిని క్రీస్తునందునేడలా వాడు నూతన సృష్టి. ఎప్పుడైతే ఆమె క్రీస్తులోనికి వచ్చిందో ఆమె పాత రోత జీవితం మారిపోయింది, పాత స్వభావం మారిపోయింది. కానీ ఈరోజు సహోదరి ఇక్కడ కూర్చున్న నీ స్వభావం ఇంకా మారలేదని అంటే నీవు ఆయన పాదాల మీద పడి ఇంకా ఏడవలేదని అర్థం. అది ఇంకా నీవు ఆయనకు సరెండర్ కాలేదని అది రుజువు చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆ మగ్దలేన మరియా బడాయి మాటలు చెప్పేది, టెక్కు ఎక్కువ. కానీ ఆమెలో 7 దయ్యాలు ఉండడం ద్వారా ఆమె ఆ విధంగా ప్రవర్తించింది. కానీ ఎప్పుడైతే ఆమెలో ఉన్న దయ్యాలన్నిటిని యేసు వెళ్ళగొట్టాడో, నిజమైన యేసుక్రీస్తుని గురించి ఆమె ప్రకటించింది. ఒక పరిమళ వాసనగా మారిపోయింది ఆమె. ఆమె జీవితంలో మరలా ఎన్నటికి ఎదురు చూడలేదు ఆమె. ఆ పాత జీవితానికి వెళ్ళలేదు ఆమె. హల్లెలూయా. నిజమేనా? ప్రభు నామాన్ని ఒప్పుకొని వాడేవాడు వాడు దుర్నీతి నుంచి తొలగిపోవలేను. ఇప్పుడు మనం ఒక నూతన స్వభావం దగ్గరికి రావాలి. ఆ విలియం బ్రెనాంలో ఏ స్వభావం అయితే ఉన్నదో అదే స్వభావం దగ్గరికి మనం రావాలి. ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే యాకోబావి దగ్గర ఆయన కలుసుకున్నదో ఆమె మరలా తిరిగి 1వ భర్త, 2వ భర్త, 3వ భర్త, ఇక ఏ భర్త లేడు ఆమెకి. ఇక ఆమెకు భర్త ఎవరంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. వాక్యమే ఆమెకు భర్తగా ఉన్నాడు. అక్కడ వాక్యమే ఏలుబడికి కింద ఉన్నది ఆమె. ఆ మునుపటి పాపపు జోలికి పోలేదు. ఎందుకు? ఆమెలో ఆ వాక్యాన్ని గ్రహించే, ఆ వాక్యానికి ప్రేరేపించబడే ఆ బీజం ఎప్పుడో ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? ఆ బీజం ఎప్పుడు వేశాడు ఆయన? జగత్పునాది వేయబడక ముందే. ఎప్పుడైతే ఆమె హృదయాన్ని ఆయన తాకాడో ఆమె హృదయం బద్దలైపోయింది. ఆ బండ కింద ఉన్న విత్తనం మొలకెత్తింది. ఆ పాపమంతా దూరంగా వెళ్ళిపోయింది. ఆ పాపపు రొచ్చు దూరంగా పోయింది. ఆ మట్టి పిల్లలు దూరంగా వెళ్ళిపోయాయి. ఒక కొత్త జీవి బయటికి వచ్చింది. హల్లెలూయా. ఆ పొట్టంతా రాలిపోయిందా? కారణం ఏదనగా ఆమె ప్రభు యొక్క నామాన్ని ఒప్పుకున్నది. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసామా, ఆయన ఎరికోకు వచ్చాడు. ఆయన ఎవరి ప్రార్థన విని ఎరికోకు వచ్చాడు ఆయన? ఆ రిబ్కా యొక్క ప్రార్థన విన్నాడు ఆయన. విన్నాడా? ఆమె రాత్రంతా ప్రార్థించిందా? ఒక్కరోజే కాదు కానీ ఆమె రోజుల తరబడి ప్రార్థించింది. ఆ ప్రార్థన ఏం చేసింది? హల్లెలూయా. ఏం చేసింది చెప్పండి? ఆ ప్రార్థన ఆ యొక్క బహుఘోరమైన ఆ ఎరికోకు ప్రభువును తీసుకొని వచ్చింది. దేవునామానికి స్తుతి కలుగును గాక. జక్కయ్య జీవితం కంప్లీట్గా మారిపోయిందా?
ఆయన నామాన్ని ఒప్పుకున్నాడా? ఆ యొక్క దొంగ సరుకునంతా పనిచేశాడా? ఇక జక్కయ్య కొత్త వ్యక్తిగా మారిపోయాడా? ఆయన మరలా ఆ లోబితనానికి పోలేదు. ఆయన ఆ దోచుకునే స్వభావంలో లేదుగా, ఒక కొత్త జీవిగా మారిపోయాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క అమెరికా దేశంలో ఒక వ్యక్తి ఒక సహోదరి యొక్క ప్రార్థన విమానాన్ని 12 గంటలు ఆపగలిగిందా? ప్రార్థన శక్తివంతమైన ఆయుధము. ఆమె ప్రార్థన చేసింది, ప్రభువా ఇంకా ఇదిగో ఏలియా ఆ యొక్క యెహోవా యొక్క ఏలియా ఇంకా లేడా? ఆ ఏలియా దేవుడు లేడా అని ఆమె ప్రార్థన చేసినప్పుడు, నీవు ఇక్కడ బయట నిలబడి ఉండము, నీ దగ్గరికి నేను ఒక వ్యక్తిని పంపిస్తానని దేవుడు చెప్పాడు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఎందుకొరకు ఆ ఎగరవలసిన విమానము అకస్మాత్తుగా ఆగిపోయింది. మరి వాళ్ళు ప్రకటన చేశారు, ఈ విమానము ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 7 గంటలకు ఆగిపోయిన విమానం ఉదయం 12 గంటలు. నిజమేనా? ఆ 12 గంటల విమానాన్ని ఆపింది ఏంటిది? అందులో ఏది చెడిపోలేదు, అంతా బాగానే ఉన్నది. కానీ ప్రార్థన ఒక ఇంచు కూడా కదలనీయకుండా చేసింది. ఆ ఏలియా నడుస్తూ ఉన్నాడు, వీధిలో నడుస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్ళు, ఇంకా ముందుకు వెళ్ళు, ఆ కుడి పక్కకు తిరుగు. హల్లెలూయా. ఆ స్త్రీ నిలబడుకొని ఉన్నది. అయ్యా వందనాలని చెప్పింది. అమ్మా నువ్వు నన్ను ఎట్లా గుర్తుపట్టావు? దేవుడు నాతో చెప్పాడు, నా ఏలియాను పంపిస్తానని దేవుడు అన్నాడు. హల్లెలూయా. చూడండి ఎందుకు ఆమె ఒక పట్టుదలతో ఉన్నది. ఈరోజు తన కుమారుని యొక్క స్వస్థత కొరకే అంత పట్టుదల కలిగి ఉంటే, ఈరోజు నీ బ్రతుకు మారాలనే పట్టుదల నీకు లేకపోతే ఉండాలా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త ప్రార్థన చేశాడు, ఆ బిడ్డ రక్షింపబడ్డాడు. ఆ తర్వాత ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు, రైల్వే కూలీగా ఆ మూటలు మోస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రవక్త ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రవక్తని గుర్తుపట్టి, సోదరుడు అబ్రహాం, నువ్వు ప్రార్థన చేసినప్పుడు బ్రతికిన కుర్రవాణి నేనే. వాని యొక్క జీవితం మారిపోయింది. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టి ఆ సుఖవ్యాధి తెచ్చుకున్నవాడు ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్త వర్తమానాన్ని నమ్మాడో వారి జీవితం మారిపోయింది. హల్లెలూయా. సోదరులారా, మనము విలువైన వాళ్ళం దేవునికి. మనము లోకపు పురుషులుగా మనం ఉండకూడదు, లోకపు స్త్రీలలాగా మనం ఉండకూడదు. మనం ఒక కొత్త జీవితాన్ని జీవించాలి, క్రీస్తు వంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన పట్టణము పరిశుద్ధుల కొరకు వేచి చూస్తూ ఉన్నది. ఆ పరిశుద్ధమైన దూతలు ఆ యొక్క మన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ పరిశుద్ధమైన గుమ్మముల గుండా పోవాలని ఆ యొక్క గుమ్మములు ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు వచ్చినప్పుడు ఆ గుమ్మాలన్నీ దారిస్తాయి నీకు. ఎందుకు? నీవు రాజకుమార్తెగా జీవించావు కాబట్టి, రాజకుమారుడిగా జీవించావు కాబట్టి. రాజమార్గంలో ఎవరు నడుస్తారు? పాపులు, దరిద్రులు, దౌర్భాగ్యులు నడవరండి. ఎవరైతే రాజ సంతానంగా జీవించారో వారికే ఆ దూతలు అంటాయి, గుమ్మములారా మీ తలెత్తుకొనుడి. ఈ రాజకుమార్తె ప్రవేశించినట్లు, ఈ రాజకుమారుడు ప్రవేశించినట్లు. ఉన్నారు ఎక్కడ రాజకుమారులు, రాజకుమార్తెలు ఉన్నారా? హల్లెలూయా. కానీ ఈరోజు మనము దాన్ని గుర్తించలేకపోతున్నాం. అదొక్కటే సమస్య ఉన్నది. దాన్ని మనం తప్పకుండా గుర్తించాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఉన్నారా అందరు ఇక్కడ? వాక్యంతో ఉన్నారా? కాబట్టి మనం పిలువబడ్డాం దేని కొరకు? క్రైస్తవులుగా ఉండేదాని కొరకు కాదు, కానీ మనం ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించేదానికి మనం పిలువబడ్డాం. నిజమేనా? విలియం బ్రెనామ్ ఏదో ఊరికే ప్రసంగించేదానికి పిలువబడలేదు. ఆయన ఏదైతే ప్రసంగిస్తాడో, ఆయన ఏదైతే దేవుని దగ్గర నుంచి వింటాడో దాని ప్రకారంగా ఆయన జీవించేదానికి పిలువబడ్డాడు. నేను కూడా అంతే, ఏదో ప్రసంగం చేసేదానికి పిలువబడలేదు, మీరేదో వినడానికి పిలువబడలేదు. కానీ నేను ఏదైతే ప్రసంగం చేస్తానో దాన్ని జీవించాలి. మీరు ఏదైతే వింటారో దాన్ని మీరు ఖచ్చితంగా జీవించాలి. దాని కొరకు మనం పిలువబడి ఉన్నాం. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ చరిత్రలో మనం చూసినప్పుడు వారి జీవితాలు మునుపట్లాగా లేవు.
మారిపోయాయి. నిజమేనా? హల్లెలూయా. వారు సమరయ స్త్రీ సాక్ష్యం చెప్పగలదు. ఏమని? ఎప్పుడైతే నేను యాకోబు బావి దగ్గర ఆయన నాతో మాట్లాడాడో నా పాపపు స్వభావం నాలోంచి వెళ్ళిపోయింది, ఒక కొత్త జీవితం నాకు వచ్చింది. అదే సాక్ష్యం మనకు ఉండాలి తప్ప మాది పెద్ద కులం. ఎవడరా నువ్వు? పెద్ద కులం ఉందారా? మేము బాగా డబ్బున్నోళ్ళం, నువ్వు భికారివి. మేము పలుకుబడి ఉన్నోళ్ళం, మాకు అది కాదు నువ్వు చెప్పాల్సింది. హల్లెలూయా. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు ఒక రొచ్చులో ఉన్నాను, ఇప్పుడు నేను ఒక పరిశుద్ధునిగా మారాను. నన్ను మార్చినది నా ప్రభు, ఆయన రక్తము నన్ను మార్చినది, ఆ కృప నన్ను మార్చినది. అది నీ సాక్ష్యంగా ఉండాలి. హల్లెలూయా. మా బర్రె ఈనట్లేదు, ప్రార్థన చేశాను, అది ఈనింది. అయితే ఏందట? ఏంటి దానివల్ల నీకేమైనా పరలోకమా? గేదె ఈనింది, కుక్క ఈనింది, ఆవు ఈనింది, మంచిదే అవన్నీ. కానీ నీ మారని జీవితము ఆ విధంగానే ఉండి వాటన్నిటిని ఆయన చేశాడు ఆయన. కానీ దేవుడు కోరుకునేది నీ జీవితం మారాలని. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి పౌలు గారు కూడా అన్నాడా? సాక్ష్యం చెప్పాడు ఆయన. నేను ఒకప్పుడు దూషకుడను, హింసకుడను, మరి నేను సరైన వాడిని కాదు. కానీ ఎప్పుడైతే నేను దమస్కు మార్గంలో ఆయన కలుసుకున్నానో ఇక నా పాత స్వభావమే మారిపోయింది. నేను చిన్నవానిగా మారిపోయాను, ధీరుడుగా మారిపోయాను. క్రీస్తు యొక్క ఆ పోలిక నాలోనికి వచ్చేసింది. నన్ను మార్చినది నా యొక్క పలుకుబడి కాదు, కానీ ఓ దేవుని యొక్క కృప నన్ను ఈ విధంగా మార్చి ఉన్నది. ఉందా? సాక్ష్యం ఉన్నదా? హల్లెలూయా. కానీ ఇప్పుడు పాస్టర్ ఏం చేయాలి? పాస్టర్లు పంచాయతీలు చేయాలి. అత్త కోడలు, అత్త ఇదన్నదని, కోడలు ఇదన్నదని, ఆ మాట ఈ మాట చెప్పుకొని ఎవరిది పడనీయరు. దాని కొరకు మీరు పిలువబడింది. హల్లెలూయా. మనకు ఎవరైనా 20,000 ఎగ్గొడితే దాని కొరకు మనం జగడాలు పెట్టుకోవాలా, లడాయిలు చేయాలా? లడాయిలు చేసే నీవు ఎట్లా పోతావు పరలోకానికి? ఆఫ్టర్ ఆల్ 20,000, 10,000, 5,000 పోతే పోయింది ఏదో డబ్బు. కానీ మాట పోతే మళ్ళీ వస్తుందా? ఆ జారిపోయిన మాట మళ్ళీ నువ్వు ఏం చేయాలి? దేవుడు నిన్ను ఎట్లా అంగీకరిస్తాడు? ఆయన డబ్బు కొరకు ఇంకా మనము లడాయిలు చేసే వాళ్ళగా ఉన్నాం. మనం లోకం అదే, డబ్బు పైసా వదిలిపెట్టరు. మార్వాడీలు అంటారట, చమడా గయాతో పర్వానై లేకిన్ దమ్ముడి నై జానా. దమ్ముడి అంటే రూపాయి పోకూడదు, చెమడా పోతే పోయింది, మళ్ళీ వచ్చేస్తుంది చెమడా. చర్మం లేచిపోయింది అనుకోండి, మళ్ళీ బాగవుతుంది. కానీ దమ్ముడి రూపాయి పోయిందా మళ్ళీ సంపాదించలేవు. అది మార్వాడి యొక్క నానుడి అది. కానీ నీకు డబ్బు పోతే పోయింది, కానీ డబ్బును నిత్య జీవంతో కొనలేవు. నీ యొక్క సుగుణాన్ని డబ్బుతో సంపాదించలేవు. డబ్బు దగ్గర నీ యొక్క గుణలక్షణం పరీక్షింపబడుతుంది. డబ్బు దగ్గర లడాయి చేసినావు అనుకో, నీవు గబ్బు గుణలక్షణాన్ని కలిగి ఉన్నావు. నిజమేనా? డబ్బు ఒక గబ్బు. డబ్బు దగ్గరే. అందుకే కొరకే అరే కొందరు అంటారు, వాని బుద్ధి నీ దగ్గర చూడాలరా అని. కొందరి బుద్ధి ఎక్కడ బయటపడుతుంది? డబ్బు దగ్గర బయటపడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. పౌలు గారు మారాడా? మునుపట్లాగా ఉన్నాడు ఆయన? సరే, ఆయనే ఏం చెప్తున్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 16 వచనం చదవండి. పూర్వము దూషకుడను. వినండి జాగ్రత్తగా. సాక్ష్యం అంటే ఇలాగ ఉండాలి. యేసుక్రీస్తులోనికి రాకముందు, వచ్చిన తర్వాత. వింటున్నారు అందరూ? నువ్వు క్రీస్తులోనికి రాకముందు నీ జీవితం ఎలా ఉంది, వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? ఖచ్చితంగా తేడా ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. హల్లెలూయా. ఎవరు నమ్మకమైన వానిగా ఎంచింది? దేవుడే నమ్మకమైన వానిగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే సహోదరు, నీకు నమ్మకమైన జీవితాన్ని పాస్టర్ ఇవ్వలేడు, ఏ సంఘ పెద్ద ఇవ్వలేడు.
ఏ కోడలు ఇవ్వదు, కుమారుడు ఇవ్వడు. కానీ నిన్ను నువ్వే దేవునికి నమ్మకమైన ఒక వ్యక్తిగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నమ్మకమైన వ్యక్తిగా నిన్ను మార్చేది దేవుడే. ఆ పౌలును మార్చిన దేవుడు, ఆ యొక్క విలియం రెనామును మార్చిన దేవుడు నిన్ను కూడా ఆయన ఒక నమ్మకస్తురాలిగా మార్చగలడు. ఆయన నమ్మకస్తునిగా మార్చగలడు. ఆయన హల్లెలూయా. నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎల్లప్పుడూ ఎవరి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? ఆయన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఎందుకనంటే ఆ యొక్క మార్గంలోనికి, ఆ యొక్క జీవంలోనికి పట్టుకున్నది ఆయన. ఎవరో అననీయ చేతులు ఉంచడం ద్వారా ఆయనకు రాలే, ఏదో ఆయన వాక్యం చెప్పడం ద్వారా రాలేదు. కానీ ప్రభువే అతని పట్టుకొని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 16 వరకు చదివారా? చదవలేదు. చదవండి. తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక ఉన్నారు అందరు ఇక్కడ. కనికరింపబడి ఇప్పుడు అత్తా కోడల గొడవ ఎప్పుడు ఉండాలి? వర్తమానంలోనికి రాకముందు ఉండాలి. పౌలు గారు అదే చెప్తున్నాడా? తెలియక అంతకుముందు నేను చేసిన తప్పులు చేశాను, సంఘాన్ని హింసించాను. హల్లెలూయా. తల్లి బిడ్డల గొడవ వర్తమానంకి రాకముందు ఉండాలి. కానీ వచ్చిన తర్వాత పౌలు గారు ఏమంటున్నాడు? తెలియని వారికి ఉంటుంది, లడాయిలు ఉంటాయి. అత్త కోడల మధ్య గొడవలు, అలగడాలు, మూతి మాడవడాలు. మూతి మార్చినోడు ఒకడు ఉన్నాడా బైబిల్లో? ఆహాబు, యెజబేలు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడి తిని. ఆడబిడ్డకు లేకపోతే ఆ వదినకు ఎందుకు పడదు? ఉన్న ఆత్మ ఏంటిది? లోకపు ఆత్మ, దయ్యపు ఆత్మ. కట్నాల కొరకు మరి ఆ బిడ్డలను వేధించుకొని మరి వాడి ప్రాణాలను తినేస్తున్నారు. నిజమేనా? ఎందరో స్త్రీలు మరి వారు తమను తాము హింసించుకొని చనిపోయిన వారు మనం బోలెడు మందిని చూస్తున్నాం. ఎందుకు? వారి పైన లోకపాత్మ పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. కానీ మనం లోకంలో నుంచి క్రీస్తుని, ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మను మనం ధరించాలి. ఆదాము యొక్క పోలికను ఎట్లా ధరించామో అలాగనే ఇప్పుడు మనము క్రీస్తు యొక్క పోలికను ధరించాలి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నేను పాతకాలంలో చేసినవన్నీ తెలియక చేశాను, నాకు తెలియలేదు ఇది నిజమైన దేవుని సంఘం అని. మరి ఈ యేసుక్రీస్తే. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగా? తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడి తిని. ఇప్పుడు మనం తెలిసి చేస్తున్నాం. మరి మనకు కనికరం ఉంటుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును 16 వరకు చదివారా? చదువుతున్నాను. ప్రేమయు అత్యధికముగా విస్తరించెను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము. దేవుడు పాపులను ప్రేమిస్తాడట. ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? పాపులను. కానీ పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన. నిన్ను ప్రేమించి ఆయన నీ పాపాన్ని క్షమించాడు ఆయన. కానీ మరలా అదే వెనకటికి వెళ్తానంటే దేవుడు క్షమించడు. పాపులను క్షమిస్తాడు కానీ పాపాన్ని ఆయన అసహించుకుంటాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మనము ఒక కార్యం కొరకు మనం పిలువబడ్డాం, ఒక ఆట ఆడేదానికి మనం పిలువబడ్డాం. మన ఆట ఏంటిదనంటే వర్తమాన ప్రకారమైన ఆట ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క ఆటను మాత్రం మనం ఆడాలి. నిజమేనా? లోకంలో చాలా రకాలైన ఆటలు ఉన్నాయా? మరి నిజంగా ఒక ఫుట్బాల్ ఆటగాడు ఫుట్బాల్ని ఆడాలి. ఆ ఫుట్బాల్ని తీసుకొని దానితో క్రికెట్ ఆడాడు అనుకోండి, వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. కాబట్టి ఆ ఫుట్బాల్ కోర్టులో ఫుట్బాల్ ఆట ఆడాలి. అదేవిధంగా నిజమేనా? ఒక కబడ్డీ ఆటగాడు ఖోఖో ఆడకూడదు. అతడు కబడ్డీ ఆడడానికి పిలువబడితే అతడు కబడ్డీ ఆట మాత్రమే ఆడాలి. కానీ దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఆయన ఒక ప్రత్యేకమైన ఒక మార్గాన్ని నిన్ను పిలిచాడు. ఆయన నిన్ను ఒక దీనపు జీవితాన్ని జీవించేదానికి పిలిచాడు. ఆయన నువ్వు అదే దీనపు ఆత్మని కలిగి ఉండాలి తప్ప ఆ గర్వపు ఆత్మని నువ్వు నీ దగ్గరికి రానియకూడదు.
హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? సరే, ఆ తర్వాత మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి. వాటన్నిటిని దేవుని పాదాల దగ్గర మనం పెట్టాలి. వాటిని తప్పకుండా మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు జాగ్రత్త వింటున్నారా? సరే, మనం వాక్యంలో చూసినప్పుడు ఆ యొక్క యాకోబు యొక్క జీవితము, అంతకుముందు అతని యొక్క జీవితం ఏ విధంగా ఉంది, కానీ ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఆ రాత్రంతా అతడు పెనుగులాడి ఉన్నాడో, మరి అతని యొక్క శత్రువులను ఏం చేసి ఉన్నాడు? దేవుడు మిత్రులుగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ సొంత కుమారుడు నీకు శత్రువుగా ఉంటాడు, నీ సొంత భార్య నీకు శత్రువుగా ఉంటుంది, నీ బంధువులు నీకు శత్రువుగా ఉంటారు. హల్లెలూయా. ఏశావు కూడా ఇప్పుడు ఏమనుకున్నాడనంటే, ఎట్లయినా సరే నా యొక్క తమ్ముడిని నేను చంపాలి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యాకోబు పెనుగులాడి దేవుని యొక్క జీవాన్ని అతడు పొందుకున్నాడో, చంపాలనుకున్న ఏశావు ఆ మెడ మీద పడి ఏడ్చి ముద్దులు పెడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నేను నా తమ్ముడికి అదే చెప్పాను, నిన్నెవరు సాయం చేయలేరు, ఎవరు ఏమి చెయ్యరు. నీకు పరిస్థితి మారాలంటే ఒకే ఒకటి, నీవు దేవునికి సరెండర్ కావాలి. దేవుని నీ యొక్క శత్రువులను మిత్రులుగా మార్చేది దేవుడు ఒక్కడే. మనం నిజంగా అది యాకోబు యొక్క జీవితంలో చూస్తాం. హల్లెలూయా. మరి ఏం పాపం చేశాడని నాకేం తెలుసు. మరి ఆ పరిస్థితి రానిచ్చింది ఎవరు? ఆమె ఆ విధంగా తిడుతుంది, ఈ విధంగా తిడుతుంది, ఎవరు లెక్క చేయట్లేరంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? హల్లెలూయా. నీ చేతులారా నువ్వే దాన్ని తీసుకొని రావచ్చు దానిని. అంటే మళ్ళా ఆ పరిస్థితి మారాలంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఆది కాండము ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 32వ అధ్యాయం, ముందుగా 27వ అధ్యాయం చదవండి. 27 నుంచి 27వ అధ్యాయము 41వ వచనం. దీవెన నిమిత్తము అతని మీద పగబట్టెను. హల్లెలూయా. ఎందుకు ఆ యొక్క ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు దీవెనను తీసుకున్నాడు. ఆ దీవెన ఎవరికి రావాలి? ఎవరికి రావాలి సార్? అది ఏశావుకు రావాలి. నిజమేనా? కానీ ఏశావుకు ఎందుకు ఆ దీవెన రాలేదు? యాకోబు యొక్క చిక్కుడు కాయల కూరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కును నువ్వు వాక్యాన్ని గుర్తించినప్పుడు దేవుడు తన్ను తాను నీకు ఆయన ఇచ్చుకోడు. ఆయన ఎందుకు దేవుడు తన్ను తాను ఏశావుకు ఇచ్చుకోలేదు? ఆయన చెప్పండి. ఎందుకంటే అతడు వాక్యాన్ని గుర్తించలేదు. ఆ యొక్క జన్మ హక్కును లేదా జ్యేష్ఠత్వ హక్కును ఆయన గుర్తించలేదు. దానివలన ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఏశావు. కానీ ఏశావు ఏమనుకున్నాడనంటే, మా తమ్ముడిని చంపితేనో లేకపోతే అదో ఇదో చేస్తే దేవుడు నాకు ఇస్తాడు అనుకున్నాడు. కానీ ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి గల కారణము హల్లెలూయా ఏశావే. ఈరోజు నీ భార్య నిన్ను ద్వేషించడానికి, నలుగురిలో ఆరడి చేసుకోవడానికి గల కారణము నీ ప్రవర్తనే ఉండాలి. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక.
కానీ మనకు వెనక ముందు ఏం ఆలోచన చేయం, ఏం జరుగుతుంది, ఏంటిది. హల్లెలూయా. అందుకే దానికి ఒక మార్గం ఉన్నది, దానికి ఒక తాళపు చెవి ఉన్నది. హల్లెలూయా. చదవండి. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి. వాడిని చంపుతా, కానీ ఇప్పుడు కాదు. అసలు నేను దుఃఖంలో ఉన్నా. మా తండ్రి ఇస్సాకు చనిపోయాడు. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత వాడిని లేపేస్తాను అనుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. కానీ యాకోబు గనక మారకపోతే నిజంగానే ఏశావు లేపేసేవాడే. కానీ అవతల యాకోబులో ఒక మార్పు జరిగిందా? అతడు చావడానికి ముందే ప్రభువును పట్టుకున్నాడు ఆయన. సోదరులారా, మరణం అనేది మనందరిని వెంటాడుతూ ఉన్నది. మరణము ఏశావు రూపంలో మరణం వస్తూ ఉన్నది. ఆ మరణం పట్టుకోవడానికి ముందే యాకోబు జీవాన్ని పట్టుకోవాలి, జీవాన్ని పొందుకోవాలి తప్పకుండా. నాదే ఉంది సార్ ముసల్దాన్ని అంటే మరణం రాదా? ముసల్దానికి నరకం లేదా, అగ్నిగుండం లేదా? నువ్వు వాటి నుంచి బయటపడాలంటే నువ్వు తప్పకుండా జీవంతో పరిష్కారం చేసుకోవాలి, జీవం యొక్క పాదాల మీద పడాలి. ప్రభువా, నువ్వు నాలోనికి రావాలి తప్పకుండా, నా బ్రతుకును మార్చాలి తప్పకుండా, నా స్వభావాన్ని మార్చాలి తప్పకుండా. నీ వాక్యం చెప్పింది, ప్రభు నామాన్ని ఒప్పుకుని వాడేవాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలని వాక్యం చెప్పింది. ప్రభువా, నాలో ఇదిగో ఓరవలేని స్వభావం ఉన్నది, ఆ యొక్క అసూయ నాలో ఉన్నది. ప్రభువా, ఆ యొక్క దేవుని బిడ్డల కొరకు పని చేయాలంటే ఆ యొక్క నాయన అంగీకరించని మనసు నాలో ఉన్నది. దాన్ని తొలగించు ప్రభువా అని నువ్వు అడగకపోతే ఎట్లా దేవుడు నీకు చేస్తాడు చెప్పండి? నిజమేనా? హల్లెలూయా. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి. అప్పుడు నా తమ్ముడనైన యాకోబును చంపొదును అని హృదయంలో అనుకున్నాడు. కానీ అది ఎవరికి వినిపించింది? దేవుని రాసింది ఎవరు? బైబిల్లో పరిశుద్ధాత్ముడు రాశాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని మీరు ఎన్ని పేపర్లు రాసుకుంటున్నారో, ఈ సంగతి ఎట్లా చేయాలి చెప్తా అవన్నీ దేవుడు రాసుకుంటున్నాడు. నువ్వు ఎవరి సంగతి ఏం చేయలేవు, నీ సంగతే దేవుడు చూస్తాడు. కాబట్టి నీకు ఒకటే పరిష్కారం, సరెండర్ అవ్వాలి. హల్లెలూయా. ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, నా బ్రతుకును మార్చు నాయన. ఈరోజు మాట్లాడిన మాటలన్నీ నన్ను సరిదిద్దడానికే. నిజమేనా? దేవుడు ఎందుకు గద్దిస్తాడు? ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడు, ఆయన సరిదిద్దుతాడు. ఆయన దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఆ తర్వాత 32వ అధ్యాయం 6వ వచనం చదవండి. అదే ఆదికాండము 32:6. త్వరగా చదవండి, నేను ముగిస్తాను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఏశావును లేపేయడానికి ఎంతమందితో వస్తున్నాడు? 400 మందితో వస్తున్నాడు. ఇక ఏశావుకు అర్థమైపోయింది, నాకు నిత్య జీవం లేదు, నేను ఎట్లాగన్నా నా అన్న చేతిలో చావడానికి ముందే నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. మీకు తెలుస్తున్నదా? మీ బ్రతుకు మీకు అర్థం కావట్లేదా? నాలో దేవుడు లేడు, అందుకే నేను ఇట్లా ప్రవర్తిస్తున్నా. నాలో దేవుడు లేడు, అందుకే నా జీవితం ఈ విధంగా ఉంది. యాకోబుకు అర్థమైనప్పుడు మీకెందుకు అర్థం కాదు? అర్థమైతేదా అర్థం కాదా? అయితే నీకు అర్థమైతే నువ్వు ఏం చేయాలి? యాకోబులాగా రావాలి, ఆయన పాదాల దగ్గరికి రావాలి. నా బ్రతుకును మార్చు ప్రభు అని చెప్పాలి. ఆ దుర్నీతి నుంచి నన్ను తప్పించు ప్రభు అని. లేరా సార్? అందరు చొక్కం వాళ్ళే ఉన్నారట్టుంది ఇక్కడ. పాపం లేని వారమని చెప్పుకునే నెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందామని వాక్యం చెప్పింది. హల్లెలూయా. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను. దేవునామానికే మహిమ కలుగును గాక. ఏ విధంగా అయినా సరే ఆ 400 మంది నా మీద అటాక్ చేయకముందే ఆయన కొన్ని ఉపాయాలు పన్నాడు. ఆయన ఇవన్నీ దాటుకుని వచ్చేసరికి నేను దేవుని పాదాల దగ్గర ఉండాలి, ఆయన నేను పట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. 32:28 వచనం చదవండి. 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. అది ఇప్పుడు ఏశావు మరణ రూపంలో వస్తున్నాడు.
ఆ మరణము యాకోబు దగ్గరికి రాకముందే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునితో పోరాటం చేశాడు. నిజమేనా? ఈరోజు మరణం మన దగ్గరికి రాకముందే మనం ఏం చేయాలి? పెనుగులాడాలి. ప్రభువా, నువ్వు నాకు కావాలి, నాలో నా పాత స్వభావం మారాలి ప్రభువా, హల్లెలూయా. కానీ ఈ పట్టుదల లేదు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని. చూడండి, దేవుడు ఆ పరిస్థితిని రానిచ్చినప్పుడు నా బతికెందుకు ఇట్లా తగలబడిందని చెప్పి నెత్తి మీద టవల్ వేసుకొని ఏడవలేదు ఆయన. నా బ్రతుకును మార్చగల ఒక ఆయన ఉన్నాడు, మరణం నుంచి తప్పించగల ఒక ఆయన ఉన్నాడు, ఈ పాత స్వభావాన్ని మార్చగల ఒక ఆయన ఉన్నాడు. యాకోబులాగా నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయనే నీ పరిస్థితులను మార్చగల సమర్థుడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. స్త్రీలు ఒంటరిగా కూర్చొని నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, డబ్బులు రావట్లేదు, ఏడవలసిన అవసరం లేదు. రూతు ఏ విధంగా అయితే ఆ బోయేజు పొలంలో పనిచేసిందో, నీవు కూడా సోదరి, నీకు ఎవరు లేకపోవచ్చు, అయితే ఆ గొప్ప బోయేజు నీకున్నాడు. ఆయన వాక్యం పొలంలో నువ్వు పనిచేయి, కనిపెట్టు, ప్రార్థన చేయి, నీ బంధువులు ఏమన్నా పర్వాలేదు, అయితే ఆ గొప్ప బోయేజు తన యొక్క ఆస్తిలో నీకు భాగం ఇస్తాడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇంకా ఆ కథ మారలేదండి, అదే విధంగా ఉన్నది. 28వ వచనం, 28వ వచనం చదవండి. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని. ఇప్పుడు ఆయన మోసగాడు నుంచి ఎట్లా మారాడు? ఇజ్రాయేలుగా మారాడు, రాజకుమారుడిగా మారాడు. అదేవిధంగా ఆ లోకపు స్వభావం నుంచి సోదరుడా నిన్ను వధువు యొక్క స్థానంలోనికి మార్చేది ఆ గొప్ప దేవుడే. వధువుగా నిన్ను మార్చేది ఏ పాస్టర్ కాదు, ఏ సంఘ పెద్ద కాదు, కానీ వధువు స్థానం నీకు ఇవ్వాల్సింది ఆ గొప్ప గుణలక్షణం. హల్లెలూయా. ఆ గొప్ప గుణలక్షణం ఎవరో కాదు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇప్పుడు నీ పేరు ఇజ్రాయేల్ అని పెట్టాడు, కానీ నీ పేరు ఆయన వధువు అని పెడతాడు ఆయన. వధువు ఎవరంటే వరుడులో నుంచి వచ్చిందే వధువై ఉన్నది. హల్లెలూయా. 33:4 చూడండి. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అంత ముందేమో యాకోబు యేసు ప్రభుని కలుసుకోకముందు ఎట్లయినా వాడిని చంపాల, వాడిని తాట తీయాల, నా ఆశీర్వాదము నా ఆస్తి మొత్తం లాగేసుకున్నాడని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు పాదాల మీద పడి ఎప్పుడైతే తన స్వభావం మారిపోయిందో, యాకోబు యొక్క జీవితం మారిపోయిందో, ఏశావు యొక్క హృదయం కూడా మారిపోయింది. చంపాలనుకున్న వాడు వచ్చి మెడ మీద పడి ఏడుస్తున్నాడు. చూసారా సీన్ ఎట్లా మారిపోయిందో? దూరం నుంచి చూసేవాడికి ఇదంతా ఎందుకు జరిగింది, చంపాలనుకున్నవాడు ఎందుకు చంపలేకపోయాడు? నిజమేనా? సోదరుడా, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, తప్పకుండా నీ భార్యని మార్చగలడు, నీ బంధువును మార్చగలడు, ఆయన ఎవరినైనా మార్చగలడు ఆయన. హల్లెలూయా. యాకోబు యొక్క దేవుడు ఇంకా ఉన్నాడా లేడా? మన దేవుడు సద్ది దేవుడా? మన దేవుడు చరిత్రలో మాత్రమే ఉన్న దేవుడా? కాదు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఇంకా మారని దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దులు పెట్టుకొనెను. హల్లెలూయా. ఒకరి ప్రవర్తన ప్రభువుకు ప్రీతికరంగా అయినప్పుడు వాని శత్రువులను సైతం మిత్రులుగా చేస్తాడట ఆయన. అది సార్ వాక్యం. అది చూడు, నువ్వు ప్రభువుకు నమ్మకం లేకుండా నన్ను ఆమె పట్టించుకోలే, ఏం పట్టించుకోలే, ఎవడు పట్టించుకుంటాడని మనల్ని చెప్పండి. దానియేలు, అయ్యా ఈ బబులోళ్ళు ఒక్కరు కూడా లేరా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళని, ఏడవలేదు ఆయన. హల్లెలూయా. మనుషుల వైపు చూడలేదు వారు. ఎవరి వైపు చూశారు వాళ్ళు? యాకోబు ఎవరి వైపు చూశాడు? మామ లాబాను నువ్వు ఎట్లయినా చేసి మా అన్న నుంచి రక్షించాలని లాబాను దగ్గర ఏమన్నా అడిగాడా? మరి ఈరోజు నువ్వెందుకు? వాళ్ళ అడ్డుపడలే, వీళ్ళు అడ్డుపడలే, ఇవన్నీ నీకు తెలియక
అందుకొరకే ప్రవక్త అన్నాడు, ప్రభువును నువ్వు సమీపించే విధానం నీకు తెలిసి ఉండాలి అన్నాడు ఆయన. కాబట్టి మనం తప్పకుండా ప్రభుని ఎట్లా సమీపించాలో ఆ మార్గం మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే తీసేయాలి. దేవుడు తీసేయాలంటే యాకోబులాగా నువ్వు తప్పకుండా ఆయన అడిగినప్పుడల్లా నువ్వు ఇక్కడేం చేసావు ప్రతిసారి ఏమన్నాడు ఆయన, అయ్యా నేను యాకోబుని అంటే ఇక్కడ మోసగాడిని నువ్వేం లేకుండా హోల్సేల్గా ప్రభువా పాపిరి అట్లనా నువ్వు చెప్పేది? పాపి అంటే ఏం పాపివిరా సార్? నేను దొంగతనం చేశానంటే మరి ఏం చేసినావు? బల్పమా, లేకపోతే జామకాయలా, లేకపోతే 1,00,000 దొంగలించినవా? చెప్పకుండా మొన్న ఆ లోన్ విషయంలో దాని బజాజ్ ఫైనాన్స్ దాంట్లో పనిచేసి ఆయన్ని వాడు ఫోన్ ఎత్తకపోయేసరికి నాకు రక్తం ఉడికిపోయి అరిచాను గట్టిగా. ఆ తర్వాత ఆయన, సార్ మీరు నా పైన అరిచారట, నేను సెలవు పెట్టాను సార్, అందుకొరకే ఎత్తలేకపోయినా. అప్పుడు నేను అన్నాను, సోదరుడా నేను మరి ఉద్రేకపడ్డాను, డబ్బు విషయం కదా, మరి ఇందులో నువ్వు ఏమైనా మోసం చేసావేమని మరి నేను తొందరపడి అరిచాను, దయచేసి నన్ను క్షమించమన్నప్పుడు ఓకే సార్ ఏం పర్వాలేదని నన్ను అంటున్నాడు ఆయన. చూశారు, నాకు బాధేస్తున్నది, నేను అనవసరంగా తొందరపడి అరిచానని. కానీ మీకు అనిపిస్తుందా ఎవరి మీద నేను అరిస్తే దానికి క్షమాపణ అడగాలని? ప్రభురాత్రి భోజనం రోజే నేను ఫోన్ చేసి ఇంట్లోనే ఆ రొట్టె తయారు చేస్తున్నప్పుడు ఫోన్ చేసి నేను క్షమాపణ అడిగాను, అయ్యా నన్ను క్షమించమని. ఆయన చాలా మరి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే నా స్థానంలో అతడున్నా అతడు కూడా అదే విధంగా మాట్లాడతాడు. మరి అది 1-2 డబ్బులు కాదు, 9 లక్షల వ్యవహారం అది. సరే 10 రూపాయలు 20 రూపాయలు అంటే సరే మనం వదిలేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం ఏం చేసామో దాన్ని మనం గుర్తించాలి తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబుకు తెలుస్తూ ఉన్నది అతడు ఎక్కడెక్కడ తప్పులు చేశాడో. అందుకొరకే దేవుడు అన్నాడు, నీ పేరేమని అడిగాడంటే దేవునికి పేరు తెలియదా? చెప్పండి, యాకోబు పేరు తెలియదండి. కానీ ఎందుకు పేరు అడిగాడు అంటే నువ్వు ఏమేం మోసం చేశావో అవన్నీ. రాత్రంతా ఎందుకు పెరుగులాడాడు ఆయన? 1-2 తప్పులా సార్? రాత్రి మొత్తం పట్టింది అవన్నీ. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, అది కాదు నువ్వు చేయాల్సింది. దానియేలు ప్రార్థన చేసేటప్పుడు తన తప్పిదాల కొరకు, తన ప్రజలకు తప్పిదాల కొరకు ప్రార్థన చేశాడా? మనం కూడా అదే విధంగా చేయాలి. యోబు ఏమని చేసేవాడు? ప్రభువా నా కుమారులు నా కుమార్తెలు డబ్బు ఎక్కువై గర్వించి హృదయంలో నిన్ను ఎక్కడైనా దూషించిరేమోనని వారి గురించి ఆయన సమాధానపు బలులు అర్పించేవాడు ఆయన. కానీ మనకేమైనా ఉన్నదా? ఆదివారం రావడం ఎక్కువ నీ ముఖానికి, ఏదో అంటున్నావు ఆదివారం రావడం ఎక్కువ అంటే నా కొరకు వస్తున్నారా? హల్లెలూయా. నీ కొరకు నీవు రావాలి, నీ యొక్క బలితో నీవు రావాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా అప్పటికప్పుడే యాకోబు యొక్క సహోదరుని శత్రువుని మిత్రుడిగా మార్చిన దేవుడు నీ భార్యను మార్చలేడా దేవుడు? చెప్పండి. అబ్రహామును మరి భద్రపరిచిన దేవుడు, ఆ యొక్క గొప్ప రాజుల కాలంలో అబ్రహామును ఒక సామాన్యుని భద్రపరిచిన దేవుడు ఇంకా దేవుడు లేడా? ఎందుకు అబ్రహామును గౌరవించారు ఆ కాలంలో? ఎందుకు? ఇజ్రాయేల్ యొక్క భయం అందరిపైన ఉన్నది, వారు దేవుని పక్షాన ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు ఉన్నారా వాక్యంతో? మెడ మీద ఇద్దరు కన్నీరు విడిచిరి, మెడ మీద ఇద్దరు ముద్దు పెట్టుకొనేను. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. సరే, ఒకసారి ఆ మాట చూస్తారా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5-7 వచనాలు. మరి నేను ముగిస్తాను. గర్వ హృదయులందరూ
యెహోవాకు హేయులు. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఏ హృదయం కలిగిన వారు? గర్వ హృదయం. గర్వపు హృదయం కలిగిన వారందరూ యెహోవాకు యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. వారు శిక్ష నందుదురు. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అది ఇప్పుడు నువ్వు చెడుతనం నుంచి తొలగిపోలేదంటే నీకు అసలు దేవుని గురించే భయభక్తులు లేవు. యెహోవా యందు భయభక్తుల వలన ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. ఇప్పుడు మన ప్రవర్తన ఎవరు చూస్తున్నారు? దేవుడేనా? ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేశాడా? ఏశావును యాకోబుకు మిత్రునిగా చేశాడా? హల్లెలూయా. ఆ యొక్క నెబుకద్నెజరును దానియేలుకు మిత్రుడిగా చేశాడా? నిజమేనా? మరి చరిత్రలో చాలా కార్యాలు మనం చూస్తాం. దేవుని నామానికి మహిమకరుడు గాక. దేవుని యొక్క వాక్యం ఎన్నడూ తప్పిపోదండి. సరే, వర్తమానం నుంచి నేను చదివి మీకు వినిపిస్తాను. మరి మనం ఒకరినొకరు ప్రేమించే దానికే మనం ఇక్కడ ఉన్నాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించుడి అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి పేతురుతో అన్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఆయన అన్నాడు, నా గొర్రెలను మేపుము లేదా కాయము అన్నాడు ఆయన. అంటే వాళ్ళని ప్రేమించమంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు మనము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి దయ్యం అయితే ఆ యొక్క అత్తా కోడల మధ్యలో ఐక్యతను ద్వేషిస్తాడు. కానీ దేవుడు చెప్పండి, ఐక్యతను ప్రేమిస్తాడు. దేవునికి ఏం కావాలి? కుటుంబాలలో సమాధానం కావాలి, కుటుంబాలలో ఐక్యత కావాలి, సంఘాలలో ఐక్యత కావాలి. దయ్యమేమో ఐక్యతను ద్వేషిస్తాడు, దేవుడేమో ఐక్యతను ప్రేమిస్తాడు. నిజమేనా? ఈరోజు కుటుంబాలలో ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం లేదని అంటే అక్కడ ఎవరున్నారు? అక్షరాల దయ్యం ఉన్నది అక్కడ. సరే, చూడండి. మరి వంచన చేయు ఆత్మలు 45వ పేర. వంచన చేయు ఆత్మలు 45వ పేర. తీశారా? వంచన చేయు ఆత్మలు 45వ పేర. చదవండి. అనేక మంది జనుల మధ్యలో మనము ఉద్రేకములను కనుగొనగలము. ఉద్రేకమును కనుగొనగలము. మరియు అలాంటి అవి ముచ్చట్లు, చాడీలు చెప్పుట మొదలగైనవి అన్నీ భక్తిహీనమైన కార్యములు. హల్లెలూయా. ఒకరి గురించి ఒకరి దగ్గర మాట్లాడడం, ఇవన్నీ భక్తిహీనమైన కార్యములు. సహోదరుడా ఆ గంధక ఆమ్లము సంఘములో ఉన్నది. అది దయ్యపు శక్తి. ఒకరినొకరు కూడుకొని వారు స్త్రీ పురుషుల ఆత్మ గలవారై నెట్టివేటుకై ప్రయత్నించి ఇది సరికాదు మరియు ఇది సరికాదు మరియు అది సరికాదు అని చెప్పుదురు. ఒక వ్యక్తి 10లో 9 సార్లు పురికొల్పబడి. హల్లెలూయా. కొందరు ఉండేవారు దౌర్భాగ్యులు. దీన్ని ఏమంటారు? ఈ రాగి సంగటి కిటినా చేసేది తిండి కొరకు వచ్చావారా? బడ్డు ఎట్లా చేసేది? ఒక పూటకి ఎట్టో గట్ట తినేసి పోవాలా? అవునా? కంట్రోల్ బియ్యంతో చేశారా? ఒరి పుట్టంగానే బంగారు బియ్యం తిన్నాడేమో దౌర్భాగ్యుడు. దాన్ని రాజకీయం. తింటే చేస్తామా సార్? కంట్రోల్ బియ్యం తింటే చేస్తామా? ఇప్పటికీ నేను తింటాను. ఏంటి దానివల్ల నష్టం ఏంటిది? నోట్లో ఆడిద్ది. పాతాళంలో పడ్డప్పుడు కూడా ఆడతావు నువ్వు. ఇది అట్లా కాదు, ఇట్లా చేయాలా అంటే దాన్ని పట్టి దాన్ని వాదిస్తారు చూడండి. అది దయ్యపాత్మ. అది
ఒక వ్యక్తి 10లో 9 సార్లు పురికొల్పబడి పురికొల్పబడి దానిని నీవు తరిమినట్లయితే ఆ అది సరికాదు. సరికాదు. ఆమేన్. ఆ సహోదరుల మధ్య భేదమును సహోదరుల మధ్య భేదమును దేవుడు ద్వేషించును. హల్లెలూయా. కానీ దయ్యము ప్రేమిస్తుంది. కానీ దేవుడు ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు? ఐక్యతను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. భేదాన్ని దేవుడు ద్వేషించును. మర్యాదగా ఉండు. పరిశుద్ధముగా స్త్రీ సంఘములో ఏ విధంగా ఉండాలి? మర్యాదగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పురుషుడైనా స్త్రీ అయినా మర్యాదగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. దేవుణ్ణి ప్రేమించు. ఆయనతో నిలబడు, వాక్యంతో నిలబడు, దేవుని ప్రజలతో నిలబడు. బైబిల్తో నీ జీవితం పెనవేయబడినంత కాలము నీ జీవితం ఎట్లుండాలి? బైబిల్తో ఉండాలి, వాక్యంతో ఉండాలి. హల్లెలూయా. వాక్యంతో నువ్వు పెనవేసుకోవాలి. ఆ యొక్క యాకోబు ఎట్లయితే ఆ యొక్క గొప్ప ప్రభువును పెనవేసుకున్నాడో, హల్లెలూయా, ప్రభువా నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను పోనీయనని ఆయన కౌగిలించుకున్నాడు. ఆయన నిజమేనా? ఇప్పుడు మనం కౌగిలించుకోవాలి. దేనిని? వాక్యాన్ని, వర్తమానాన్ని. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కొందరు ఉంటారు, డబ్బులు ఇవ్వగానే కౌగిలింత వస్తుంది. ఎందుకు? డబ్బును బట్టేది. అదే డబ్బులు ఇవ్వకపోయినా వాడికి వెళ్ళి అసలు చూడం మనం. కొందరు డబ్బును బట్టి ప్రేమ. బైబిల్తో నీ జీవితం పెనవేయబడినంత కాలము హృదయ శుద్ధితో కల్మషము లేని తలంపులతో. ఎట్లా? హృదయ శుద్ధితో కల్మషము లేని తలంపులతో నీ సహోదరుల ఎడల ప్రేమ కలిగి దేవుని యొక్క రాజ్యము కట్టబడుటకు. హల్లెలూయా. ఏ ఒక్కరూ దేవుని రాజ్యాన్ని కట్టలేరండి. మనమందరం కలిసి కట్టుగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టాలి. ఆమేన్. మనందరికి బాధ్యత ఉన్నది. దేవుని యొక్క రాజ్యము కట్టుటకు నీవు పని చేయు. మంచిగా వస్త్రములు ధరించు. క్రైస్తవ స్త్రీలాగా బట్టలు ధరించాలి. సరిగ్గా జీవించు. మంచిగా మాట్లాడు. మంచి స్థలములకు వెళ్ళు. లేదు సార్, మూతి మార్చమని లేదా? లేదండి. అలగమని లేదా? లేదండి. లేదంటే లేదు. మంచి స్థలములకు వెళ్ళు. అంతటా నీ ఉద్రేకములన్నీ నీవు కోరినవన్నీ చేయగలవు. మరియు ప్రతి ఒక్కరూ దానిని నమ్మెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన నుంచి ఆయన ఏం కోరుతున్నాడు? ఆయన ఆ యొక్క మంచి గుణలక్షణాన్ని కోరుతున్నాడు. ఆయన మనం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు దావీదును చంపాలనుకున్నాడు. ఎవరు? సౌలు. కానీ సౌలును దావీదు ఎల్లప్పుడూ ప్రేమించాడు. నిజమేనా? ఎందుకు దావీదును చంపాలనుకున్నాడు? సౌలులో దురాత్మ ఉన్నది కాబట్టి ఎప్పుడు దావీదు కనిపిస్తే దావీదును చంపాలనుకున్నాడు. దావీదు ఏమైనా అన్యాయం చేశాడా? అంత అజానుభావుడు, రాజులకే రాజుగా ఉన్నాడు, ఎత్తు భుజాలు. కానీ గొల్యాతును చూసి ఆ డేరాలోనే చతికిలపడ్డాడు. నాయనా దావీదా, ఇదిగో నా యొక్క శిరస్త్రాణం తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో. ఓ సార్, నీ శిరస్త్రాణం వద్దు, ఏమొద్దు, ఇవన్నీ లూజుకునే నాకు అసలు పడవు, ఇవి నా ఒడిసెలు నాకున్నది, ఇవన్నీ నీవు చూసుకోనా అన్నాడు. నిన్ను గొల్యాతు చేతిలో చావకుండా నిన్ను కాపాడింది దావీదు తప్ప. హల్లెలూయా. కానీ వాళ్ళు దావీదుకు 10,000 స్తోత్రాలు, సౌలుకి 1,000 స్తోత్రాలు అనేసరికి వానికి ఎక్కడో కాలింది. కాలితే ఏమన్నా దయ్యం ఊరుకుంటాడా? నాకు ఇట్లా కాలేవాడే నాకు కావాలి. వాడికి కాలింది, దేవుడు వెళ్ళిపోయిండు, దయ్యం వచ్చింది. సోదరి, నువ్వు మూతి మార్చినప్పుడు ఎవరు వస్తారు తెలుసా? అసలైనోడు వస్తాడు. సౌలులోకి వచ్చిన వాడే నీలోనికి వస్తాడు. ఇక వాడు వచ్చిండా నీ జీవితం అతి త్వరలోనే ముగించబడుతుంది. ఎక్కువ కాలం బతకవు. నాకు సౌలు జీవితం చూడండి. నేనేమన్నా సారో శాప నర్థాలు పెట్టకండి, నన్ను అనకండి. సౌలు గురించి అదే ఉందా లేదా? దావీదును ద్వేషించిన రోజులు ఎక్కువ కాలం బతికాడా? తొందరగానే చచ్చాడు. అది మంచిది కాదు. అది ఆ దయ్యం బయటికి పోవాలంటే దేవుని పాదాల దగ్గరికి నువ్వు రావాలి.
దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, చిన్న మాట చదవచ్చా? 67వ పేర పుత్ర స్వీకారం 4వ భాగం. మరియు వారు దావీదుకు పిచ్చివాడనిరి, ఎందుకనగా ఆ కుమార్తెలు ఆ సంఘం ఇట్లు పాడిరి, సౌలుకు 1000 కొలదిగాను దావీదుకు 10,000 కొలదిగాను హతము చేశాను. అప్పుడు అతనికి అసూయ వచ్చాను. మన మధ్యలో కూడా పాస్టర్ గారు ఏ ఒక్కరి గురించి అని చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడు నీ గురించి కూడా చెప్తాడుగా. అవకాశం వచ్చింది ఒకరి గురించి చెప్తున్నాడు. వాడొక్కడే పని చేసిండా, మనం చేయలేదా? మన పేరు ఎందుకు చెప్పాడు? ఓరి నాయన, ఇది కూడా వచ్చింది. మరి కొందరి పేర్లే చెప్పారట, మీరు మా వాడి పేరు ఎందుకు చెప్పలేదు? అందుకే ఉండకుండా పోయింది. దుష్టులు పరిశుద్ధుల సమాజంలో దుష్టులు ఉండరట. హల్లెలూయా. ఇట్లాగా తప్పులు పట్టేటోడు అందరు వెళ్ళిపోయారు. నిజమేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అసూయ వచ్చెను. ఆ పాత యేసు నామం బోధ అక్కర్లేదని నిజము. మరియు దేవుడు అతనికి ఏమి చేసాను? దేవుడు అతని మీదకి ఒక దురాత్మను పంపాను. నీలో అసూయ ఎప్పుడు వస్తుందో, ఆ ఓరోలేని స్వభావం ఎప్పుడు వస్తుందో, అప్పుడు దేవుడు ఉంటాడా ఈ ఓరోలేని వాళ్ళలో? అది మర్యాద కలిగిన పరిశుద్ధ పావురం. అది ఆ విషామలం ఉన్న హృదయంలోనికి దేవుడు ఉండడు. దేవుడు లేకపోతే ఎవడొస్తారు? మరి దయ్యం వస్తుంది. ఒక దురాత్మను పంపాను దావీదును ద్వేషించుటకు. సోదరి, ఒకసారి వింటున్నావా జాగ్రత్తగా? అంటే నీలో ద్వేషించే ఆత్మ ఉన్నదనంటే, దేవుని వాక్యం కొరకు నిలబడే ప్రజలను ద్వేషిస్తున్నావంటే నీలో ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు చెప్పండి? ఆ సౌలులో ఏ ఆత్మ అయితే ఉన్నదో నీలో కూడా అదే పాత దయ్యపు ఆత్మ వచ్చింది. అందుకొరకే నీ తోటి సహోదరులను ప్రేమించలేకపోతున్నావు, వారితో కలిసి మాట్లాడలేకపోతున్నావు. హల్లెలూయా. దురాత్మను పంపాను దావీదును ద్వేషించుటకు ఖచ్చితంగా జరిగినది అదే అయి ఉన్నది. మరియు అతడు కారణం లేకుండానే దావీదును ద్వేషించాను. ఏమన్నా కారణం ఉన్నదా? లేదు, కానీ ద్వేషించాడు. దావీదు అతని మెడను కొన్నిసార్లు పిండేవాడే ఉండెను. దావీదు చేతికి సౌలు చాలాసార్లు దొరికాడు, కానీ ఏమన్నా చేశాడా? ఎందుకు? నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు. కానీ మనము అయితే ఏందే సంఘ పెద్ద అయితే మేము లోబడాలా? పోతే వర్తమానం, మేము కూడా వర్తమానమే. అవును వర్తమానం, నువ్వు అందుకే అట్లా గలీజ్గా మాట్లాడుతున్నావు. వర్తమానం నీకు దీనత్వాన్ని ఇస్తుందే తప్ప. హల్లెలూయా. అందుకే దావీదు సౌలును గౌరవించాడు. దావీదులో ఉన్న ఆత్మ మనలో ఉంటే మనం ఏం చేస్తాం? అభిషేకించబడిన ప్రజలను గౌరవిస్తాం. మనలో ఉన్న అభిషేకం ఎవరిది? ఆ గొప్ప మహోన్నతుని అభిషేకం, ఆ గొప్ప ప్రియుని అభిషేకం మనలో ఉన్నది. ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చింది అనంటే మనలోకి ఆయన అభిషేకమే వచ్చింది. ఆయన అభిషేకం కలిగిన ప్రజలను నువ్వు ఎట్లా ద్వేషిస్తావు? నీ కుమార్తె అయినంత మాత్రాన నీ కుమార్తె కాదు ఆమె, ముందుగా ఆమె దేవుని కుమార్తె. నువ్వు వర్తమానంలో ఉండి నువ్వు వర్తమానం అని చెప్పి నీ కుమార్తెను ఎట్లా ద్వేషిస్తావు? నీ కోడలను ఎట్లా ద్వేషిస్తావు? చెప్పండి. వర్తమానం కొట్లాడుకుంటుందా? ప్రవక్త అన్నాడు, దేవుడు తనకు తానుగా పొట్లాడుకుంటాడా? దేవుని వాక్యం తనకు తానుగా పోరాటం చేస్తుందా? చేయదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేయగలడు, విడిచిపెట్టేను. మనం కూడా ఏం చేయాలా? దేవుని యొక్క ప్రజలను మనం గౌరవించాలి. సరే, నా గురించి నీ గురించి తప్పుగా మాట్లాడిన ఎవరు చెప్పినా సరే, నా సౌరుడు కదా నా గురించి మాట్లాడింది, పోనీ అని వదిలేస్తావు. సారు పాస్టర్ గారు నేను రానండి మీ చర్చికి. ఎవడరా నువ్వు? ఇది నా చర్చా? ఆయన మాట్లాడితే నాకేం సంబంధం? అతనిని నువ్వు దేవుని గొప్ప చెప్పాలి. అవునా? హల్లెలూయా. చెప్పలేదు, దొరికినా ఏమీ చేయలేదు. దూరం నుంచి సౌలు రాజా, ఇదిగో నీ అంగి కొసరించి నేను కత్తిరించాను, ఒకసారి నీ చొక్కా చెక్ చేసుకో, నేను చంపే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు
అయినా కానీ నేను నిన్ను చంపలేదు. హల్లెలూయా అని కేక వేశాడా దావీదు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ మనం మాత్రం వాడు నా చేతికి చిక్కాలా, వాని సంగతి నేను చూస్తానని మనం అనుకుంటాం. కానీ దావీదు అట్లాంటి వాడు కాడు. దేవుని యొక్క హృదయానుసారుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామమును అంగీకరించువాడెవడో వాడు దుర్నీతి నుంచి తొలగిపోవలెను. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపజేయును గాక.